వెల్కమ్ టు మై ఫ్రెండ్స్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన ప్రెసిడెంట్లో ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చామల కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. నమస్తే. కిరణ్ గారు, ఏం జరుగుతుంది? మొన్న టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతిలో గట్టిగా దెబ్బలు తిన్నట్టున్నారు. ఎందుకు మీరు టార్గెట్ అయ్యారు? అంత పెద్ద జనాభా, అంత పెద్ద హడావుడిలో కేవలం మీరు మాత్రమే దెబ్బలు తిన్నట్టు కనిపించింది. అంటే మీరు చూసే ఉంటారు విజువల్స్ బేసిక్గా. అప్పటికే రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం అయిపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది, జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆ వెహికల్స్లో మూవ్ చేస్తారు. నేను కూడా రేవంత్ రెడ్డి గారి వెహికల్ దగ్గరే ఉన్నా అప్పటిదాకా. ఆ వెహికల్ ఎమ్మటే ఫాలో అయినా. ఆ వెహికల్ ఎమ్మటి ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత నియర్లీ మనము ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఖైరతాబాద్ రోడ్కి ఎక్కే దగ్గర ఆ వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి నేను ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాను. సో అప్పటికేందంటే కొంతమంది అక్కడ మెయిన్ రోడ్డు మీద వెహికల్స్ ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి, మరి వాళ్ళు పోలీసు వాళ్ళ మరి ఎవరో తెలియదు కానీ ఎక్కువ ఈ సఫారీ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు అక్కడి నుంచి పెద్ద లాఠీలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చిండ్రు. వచ్చినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి వెహికల్ వెనక డోరు ఓపెన్ చేసే ప్రయత్నం అక్కడ జరుగుతున్న కాడ నిలబడి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కేవలం అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారా ఏందో తెలియదు. నేను రావడమే వాళ్ళు ఒక రౌండ్ ఆఫ్ వేసి అంటే నేను ఉరకడానికి ప్రయత్నం చేస్తలేను, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ వాళ్ళు హార్డ్లీ ఒక 30-40 సెకండ్స్ అండి అన్ని దిక్కుల నుంచి నాకు అర్థం కావట్లేదు. నేను వీలైనంత మటుకు అందరిని అడుగుతున్నా ఆపమని, అరే దేనికని అంటున్నా. అట్లనే వాళ్ళు వీలైనంత మటుకు నా వెనక నుంచి వచ్చిన వాళ్ళు 1-2-3 యాడ్ అయ్యారు, ముందు నుంచి ఒక 4-5. తర్వాత నేను అసలు విజువల్ చూసుకొని నేను అసలు అంటే నాకు కూడా ఏమైంది, దెబ్బ మీద దెబ్బ కొట్టేసరి కాళ్ళు తిమ్మిరెక్కిపోయినాయి. అంటే నేను ఒక 2 నిమిషాలు ఆలోచన, ఆ సెకండ్లల్లా ఈ కొట్టుడేందనేది నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకు కొడుతుర్రు. సో కంటిన్యూగా ఒకరు కాకపోతే ఒకరు కొట్టుతున్నారు. నాకు షూస్ ఊసిపోయినాయి. నేను అడుగుతున్నారే షూస్ ఊసిపోయింది, ఆగండి, కొట్టకండి, ఆపండి అంటే కూడా వాళ్ళు వీలైన ఒక ఆయన పట్టుకొని తిప్పుతుండు కొట్టడానికి, నా బ్యాక్ చూపించడానికి. ఎందుకంటే వాళ్ళ ఫ్రంట్ నుంచి అటాక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా బ్యాక్ కోసం ట్రై చేస్తారు. సో చాలా అసలు అతి ఉత్సాహం ప్రదర్శించారండి పోలీసులు. అంటే బేసిక్గా ఏంటంటే అక్కడ వాళ్ళకి అంత అవసరం. ఒకవేళ నేనే ఒక ప్రొటెస్టర్ కింద కనపడి బ్యారికేడ్స్ ఇరగొట్టడమో, లేకపోతే దేనన్నా పల్లగొట్టడమో, లేకపోతే ఒక 20 కలిసి ఏదన్నా ఏదన్నా దుశ్చర్యకు పాల్పడేటప్పుడు వాళ్ళు ఆపడానికి ప్రయత్నించినప్పుడు లాఠీచార్జ్ చేయడం అనేది వాళ్ళు ప్రివెంటివ్ కింద చేసినట్టయితే. కానీ అక్కడ నేను అసలు టోటల్ సింగిల్ పర్సన్ని రిటర్న్ వస్తున్నా నడుచుకుంటా, వచ్చేటప్పుడు వాళ్ళు కొట్టడం చేసారు. సో నాకు అసలు ఇప్పటికీ అంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి సరే ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నాం. లాస్ట్ 3-4 డేస్ నుంచి నేనే షాక్కి గురైనా. అంటే ఏంది ఇది అసలు, నాకు ఆ సందర్భం గుర్తుకొచ్చినప్పుడు షాక్కి ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక 7-8 మంది చుట్టూ చేరి అసలు ఏంటంటే ఒకళ్ళు కొడుతుంటే ఒకళ్ళు సరే అరెస్ట్ చేసేది ఉంటే మళ్ళీ నన్ను పట్టుకపోయి ఇంకో వ్యాన్ వస్తుంది అందులో ఎక్కియచ్చు. ఇఫ్ దే వాంట్, అంటే నేను నిజంగానే తప్పు చేసినట్టు వాళ్ళకి కనపడితే ఏదో సెక్షన్ కింద పెట్టి నన్ను తీసుకు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు, కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో పెద్దగా కొట్టట్లేదు, ఎక్కడ ఉండట్లేవు. ఈ మధ్య ఎక్కువ మీదే సీన్ చూడడం సోషల్ మీడియాలో చాలా విపరీతంగా. అప్పుడప్పుడు తెలంగాణ మూమెంట్లో చూసాం అలాంటి సీన్లు. తర్వాత ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఇదే మళ్ళీ రజాకారుల మూమెంట్ వచ్చినట్టుందండి, మళ్ళీ స్టార్ట్ చేసిరేమో. ఎందుకంటే బేసిక్గా రివర్స్ మనం ఫ్రెండ్లీ పోలీస్ నుంచి అంటే మనము ఈరోజు ఇంత మీడియా ఉండి, ఇంత అవేర్నెస్ ఉండి, ఇన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఎన్నెన్నో చేసి పోలీసులను మేము చాలా ఫ్రెండ్లీ పోలీసు స్టేషన్కి వచ్చి కేసు పెడితే కూడా ఈ కేసులు కూడా పెట్టే పరిస్థితి ఎక్కడ ఉందండి. భయపడిపోతున్నారు ఈ పోలీసుల వ్యవహారం చూస్తే. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ఒకసారి చూసినట్టయితే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇటువంటి చేస్తే ఇంకొకసారి ఎవడు రోడ్డు మీదకి రావద్దు, నిరసనలు తెలియవద్దు, ఉద్యమాలు చేయొద్దు, ఇక ఇట్లా కొట్టకపోతే వీళ్ళు వినేటట్టు లేరని మరీ దారుణమైన బిహేవియర్ ఇది. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వం ఒకప్పుడు ఉద్యమాలు చేసి ఈ తెలంగాణను సాధించుకున్నాం మనం అందరం కలిసి. కేసీఆర్ కూడా ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటాడు, ఉద్యమాలు చేసిండు. ఉద్యమాలు చేసేటప్పుడు ఏమి ఇబ్బందులు ఉంటాయో ఆయనకు తెలుసు. అంటే ఏ పొలిటికల్ పార్టీ ఈరోజు ఆయన పవర్లు ఉంటాడు, రేపు అపోజిషన్లు ఉంటాడు. రేపు అపోజిషన్లు ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ కానీ ఆయన కార్యకర్తలు కానీ ఏదో ఒక కార్యక్రమం తీసుకొని వాళ్ళ నాయకునికి అన్యాయం జరిగినప్పుడు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తీసుకునే కార్యక్రమాలల్లా కార్యకర్తలను ఈ విధంగా ఏది చుట్టుముట్టి కొట్టడం ప్రయత్నం చేస్తే ఇక కార్యకర్తలు ఎక్కడ ఉంటారండి, భయభ్రాంతులు చెందుతారు కదా. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా, మా ఫ్యామిలీ కానీ మా పేరెంట్స్ కానీ ఆ విజువల్స్ చూసి ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అరే ఎందుకు కొట్టిరు చూడటానికి కూడా వాళ్ళకి భయంకరమైన, అంటే నాకు ఎన్ని దెబ్బలు తాకినాయి అనేది సెకండరీ, కానీ ఆ విజువల్ చూస్తే
మనం కాలు ఇరిగి అసలు బొక్కలని ఇరిగిపోయే విధంగా కొట్టారు. మీరు చూసినట్టు లాఠీలు ఎంత పెద్ద, నేను ఇప్పటికి కూడా దాన్ని ఏమంటారు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నా. తగ్గాయండి ఏమన్నా గాయాలు? అంటే కొంచెం పెయిన్స్ తగ్గినాయండి. అంటే నా అదృష్టం బాగుండి ఫ్రాక్చర్స్ కాలేదు. ఏమంటే అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రేలు అని తీయించినా కానీ ఆ వాపు ఉండే క్లాట్ అయింది కొంచెం. ఏది ఎక్కువ ఈ లోయర్ యాంకిల్ దగ్గర ప్లస్ ఈ హిప్ దగ్గర ఇప్పటికి కూడా కమిలిపోయి నల్లగా అయిపోయి ఉంది. కాకపోతే మూవ్ అవుతున్నా. సో డెఫినెట్గా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఆ రోజు వచ్చి కలవడం జరిగింది. డెఫినెట్గా దీన్ని యాక్షన్ తీసుకుంటామండి పోలీసుల మీద. నెక్స్ట్ గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా దెబ్బలు తినడం? అసలు గతంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. గతంలో ఎన్నో సార్లు కార్యక్రమాలలో పాల్గొన్నాము, ఎన్నోసార్లు అరెస్ట్ అయినాము, నిరసనలు తెలియజేసినాము శాంతియుతంగా. పోలీసులు కూడా గతంలో చాలాసార్లు అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర వెంకట్కి లేకపోతే శివసేనారెడ్డి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వి అందరూ చేస్తుంటారండి. కానీ ఒక 20 మంది 30 మంది కలిసి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు పోలీసులు వాళ్ళని ఆపడము, వాళ్ళను కస్టడీలోకి తీసుకోవడం చూసినాం. కానీ అసలు కస్టడీలోకి తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండా నడిచిపోయేటోని కొట్టడం అనేది ఫస్ట్ టైం. ఏమైనా పాయింట్అవుట్ చేశారా మీరు? మామూలుగా రేవంత్ రెడ్డి టీంలో చాలా క్లియర్గా ఎప్పుడు కనిపిస్తుంటారు, ఆయనకు ముందు పక్కన ఎక్కడో కనిపిస్తుంటారు. ఏమైనా పాయింట్అవుట్ చేసి మ్యాపింగ్ చేసి కొట్టడం అట్లాంటివి ఏమన్నా? ఇక అంత ఆలోచించి కొట్టి ఉంటే కూడా మనం అందుకే అంటున్నాం కదా, ఊహకు అందట్లేదు నాకు. అంటే బేసిక్గా అంటే వాళ్ళకు కూడా కొట్టబుద్ధి కాదు. బేసిక్ పోలీసులు కూడా మనుషులే కదండి. నేను రేవంత్ రెడ్డి గారితో, మీరు ఆంధ్రజ్యోతి పేపర్ హెడ్లైన్స్లో కూడా రేవంత్ రెడ్డి గారి పక్కనే బ్యానర్ పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాను. అంటే నేను వెనక కూడా లేను. ఎక్కడన్నా ఏదన్నా తప్పిదంలో ఏమైనా జరిగి ఉంటుందా, నేను ఏదైనా తప్పు చేసినా అంటే కూడా ఏం లేదు. నేను సింపుల్గా ఆయన ఏమంటే పోయినా, ఆయన ఏమంటే అరెస్ట్ అయినా, ఆయన అక్కడ తోపులాట్ల కింద పడ్డప్పుడు నేను నడుచుకుంటా వెనకకి వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నేను వెళ్ళిపోవద్దు, నేను కూడా అందులోనే ఉన్నా కాబట్టి నన్ను అరెస్ట్ చేసి మళ్ళీ వ్యాన్ ఎక్కివచ్చు. ఎక్కిచ్చి నా పేరు కూడా దాంట్లో చేంజ్, ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్లు 2-3 ఫైల్ చేసారు కదా, ఎన్నో దాంట్లో ఎఫ్ఐఆర్ పెడితే అది తప్పులేదు. ఇంకా మేము నిరసన తెలియజేసినాం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినట్టు మా డ్యూటీ మేము చేసినట్టు. దానికి విభిన్నంగా అంటే అసలు విచిత్రంగా ఈ సన్నివేశం అయితే చాలా షాకింగ్. ఇది డెఫినెట్గా ఇటువంటి జరగకుండా డీజీపీ గారు, పోలీసులో ఉన్నటువంటి ఉన్నత ఆఫీసర్లు ఒకసారి ఆ విజువల్స్ కూడా చూసి అక్కడ ఉన్న ఆఫీసర్లపై చర్య తీసుకోవాల్సిందండి. మీరేమన్నా ఫర్దర్ కంప్లైంట్ చేయడం కానీ? యాక్చువల్గా మెడికల్ రిపోర్ట్స్, ఆ రోజు జాయిన్ అయిన హాస్పిటల్ రిపోర్ట్స్, ఆ రోజు విజువల్స్, ఆ రోజు పేపర్ కటింగ్స్ అన్నీ తీసుకొని పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు రమ్మని చెప్తారు ఢిల్లీలో. అక్కడే ఒక అడ్వకేట్ తోటి మాట్లాడి హ్యూమన్ రైట్స్ ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఒకటి చేద్దామని చూస్తున్నాం డిపార్ట్మెంట్. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో నాయకుల్లో అంత కసి ఎప్పుడు చూడలే. చాలా పెద్ద అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆడ పెద్ద యాక్షన్ చేశారు. ఎందుకంత ఒకేసారి అంత ఉత్సాహం అనాలా, జోష్ అనాలా, దాన్ని ఎట్లా చూడాలి, ఏ కోణంలో చూడాలి, కోపం అనాలా? ఈ రాజ్భవన్ ముట్టడి అనేది మనం అక్కడికి వెళ్ళాము, పీస్ఫుల్ ర్యాలీ అది. ఈ పోలీసులకు ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళ అతి ఉత్సాహము అప్పుడప్పుడు కార్యకర్తలని ప్రొవోక్ చేస్తుంటుందండి. ఇప్పుడు ఎవరన్నా కానీ అక్కడ గేట్ దాకా పోయి మేమేం చేసామంటే గేట్ దాకా పోయి మేము తెలియదలుచుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ తీరు బాలేదు, ఏదైతే ఈడీ అనే ఒక సంస్థను అడ్డం పెట్టుకొని మా అధినాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని గంటల తరబడి రోజు ప్రశ్నలకు గురి చేస్తూ, ఆమె హాస్పిటల్ ఉంది, కొడుకుని హాస్పిటల్ పోయి తల్లి దగ్గర ఉండాల్సిన కొడుకుని తీసుకొచ్చి రోజు పొద్దున్న తీసుకొచ్చి రాత్రి పని, ఈ రోజు కూడా అక్కడే ఉంటారు. ఈ రోజు కూడా నడుస్తుంది. అంటే క్వశ్చనింగ్ అనేది మీకు తెలుసు, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని ఆన్సర్స్ ఉంటాయి, ఎంత పెద్ద కేసు అయినా. కానీ వేధింపులకు గురి చేసి డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నాయకునికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో మేము గవర్నర్ అనే ప్రతినిధి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతినిధి కాబట్టి ఆమెకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉక్రోషం కాంగ్రెస్ కార్యకర్త తెలియజేయాలన్న ఉద్దేశం, ఆమె డెఫినెట్గా ఇక్కడ జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను వాళ్ళ మీద ప్రెజర్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి విషయం ఇది. దాంట్లో పోలీసులు స్టేట్ గవర్నమెంట్ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించడు, దాంతో స్టూడెంట్స్, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ ప్రొవోక్ కావడం అనేది ఆబ్వియస్గా అప్పుడప్పుడు జరుగుతుంటాయి కదండి. ఇప్పుడు అందరూ ఒకే తీరు, అందరూ గాడ్ బ్లెస్డ్ ఉండరు, విజన్ ఉండదు. ఒక్కొక్కసారి కొంతమంది ప్రొవోక్ అవుతారా, అక్కడ కూడా వీలైనంత మంది కంట్రోల్ చేసినాం. అక్కడ ఏదో ఒక 2-వీలర్ ఏదో అక్కడ జరిగింది, తర్వాత బస్సు దాన్ని ఇమీడియట్గా మా వాళ్ళే ఆపితే తప్పు, మనం శాంతియుతంగా పోదామని ముందుకు రావడం జరిగింది. తర్వాత వీళ్ళు యొక్క ఉత్సాహంతో వాళ్ళని వీళ్ళని కొట్టి 2-3 కాళ్ళు కూడా విరిగినాయండి. ఎందుకు కాదనాలి, కానీ చాలా ఇప్పుడు మనం కాబట్టి కొంచెం అందరికి పాపులర్ కాబట్టి నా స్టోరీ బయటకు వచ్చింది. నాలాంటి వాళ్ళని చాలామందిని కొడుతుర్రు, పాపం వాళ్ళు హాస్పిటల్ పోలేని పరిస్థితిలో కూడా ఇళ్ళల్లో పోయి ఇళ్ళల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు.
అదే లీడర్లు కూడా అంతా ఒక యూనిటీ కనిపించింది ఆ రోజు, ఒక అగ్రెసివ్ మోడ్లో బాగా అంటే కొంత కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్సాహాన్ని కనిపించే సీన్లు అవన్నీ కనపడ్డాయి అక్కడ ఆ రోజు. 100% అండి ఆ రోజు జరిగిన కార్యక్రమము. ఎందుకంటే అదొక యూనిటీగా అటు బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, జగ్గారెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మన వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ గౌడ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, లాస్ట్కి రేణుకా చౌదరి గారు, వీళ్ళైనా అందరూ రోడ్డు మీదకి రావడం జరిగింది. అందరూ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆ రోజు వాళ్ళు ఆ నిరసన ర్యాలీని ఒక యూనిటీని ప్రదర్శించడం జరిగింది. ఇందుకు రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతాడు అనేది బాగా ప్రచారం జరుగుతుంది. ఏంటి అట్లాంటిది ఏమన్నా చేసే ధైర్యం బీజేపీ మోడీ సర్కార్ చేస్తుందా? వాళ్ళకి ఏదో ఆలోచన ఉన్నట్టుంది. అంటే బేసిక్గా మనకు కనపడే విధానం చూస్తే కూడా ప్రశ్నించి 1-2 రోజులు ప్రశ్నించి వదిలిపెట్టేసి తర్వాత దాంట్లో అంశాలు ఏమున్నాయో వాళ్ళు దాన్ని జతకూర్చి దాన్ని రిపోర్ట్ సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ కంటిన్యూగా ఒక 1 వీక్ నుంచి ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళకి ఏదో ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉందనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా అని ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూడా బాగా పెరిగిపోయిందండి. అంటే రేట్లు, డీజిల్ రేట్లు, తర్వాత కామన్ మ్యాన్ ఇన్ఫ్లేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఒక మనిషి ఉద్యోగం చేస్తే కుటుంబంలో ఆ కుటుంబాన్ని నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఈ దేశంలో. మనం ఒక హైప్లో బతుకుతున్నాం, సోషల్ మీడియా అనే హైప్లో. సోషల్ మీడియా ఏంటంటే చాలా గొప్పగా ఉందని చూపిస్తారు, కానీ వాస్తవంగా లోయర్ మిడిల్ క్లాస్ ఉద్యోగాలు కానీ వాళ్ళ శాలరీస్ ఏదైతే వస్తున్నాయో వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ కానీ చాలా ప్రాబ్లమేటిక్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి స్పెండ్ చేయలేని పరిస్థితి. అంటే ప్రతిదీ ఒక 30% పెరిగిపోయినాయి వస్తువుల విలువలు, ప్లస్ పిల్లల చదువులు పెరిగిపోయినాయి. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్, లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఎస్పెషల్లీ ఇక బతికే పరిస్థితి లేదు ఈ దేశంలో. సో ఆ యాంటీ ఇన్కంబెన్సీలో రాహుల్ గాంధీ గారు ఏదైనా పాదయాత్ర చేసి దేశ ప్రజలందరూ డిమానిటైజేషన్ అనేది ఒక పెద్ద విషయాన్ని కూడా దిగమింగుకొని దేశం మొత్తం ఆర్థికంగా ఎక్కడికో పోతుందన్న ఉద్దేశంలో ఆయన ఇచ్చినటువంటి విజువల్స్, ఆయన ఇచ్చినటువంటి విజన్ని వాళ్ళు ఎంత ఇబ్బందిగా ఉన్నారు, నెల రోజులు చేతికి డబ్బులు అందకున్నా కానీ పస్తులు వండుకొని మరీ పేషెన్స్ అనుభవించి మరీ ఈ దేశం కోసం కామన్ మ్యాన్ ఆ రోజు ఓపిక పట్టిండు. కానీ దానివల్ల ఏ రిజల్ట్ రాలేదు. ఈ రోజు వరకు ఎంత డబ్బు వచ్చిందో కూడా చెప్పలేదు. ఈరోజు ఆర్థికంగా మీరు చూస్తే మొత్తం భారతదేశంలో ఒక 5 ధనవంతులు ఫోర్బ్స్లో టాప్ 5లోకి ఎంటర్ అయ్యారు వరల్డ్లో. ఏది అమెరికా దేశాలు, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా లాంటి వెస్టర్న్ కంట్రీస్ హై జీడిపి ఉన్న దేశాలల్లో కూడా అంత రిచెస్ట్ పీపుల్ లేరంటే ఇక్కడ ఉన్న ఆర్థిక వనరులు మొత్తం 5-6 కుటుంబాలకే వీళ్ళు పోయే విధంగా ప్లాన్ చేసుకొని, కరప్షన్ లేదంటారు. కరప్షన్ ఎక్కడైతుందంటే వీళ్ళకి అర్థం కావట్లేదు మనోళ్ళకు. కరప్షన్ మల్టీ లెవెల్లో కాకుండా కరప్షన్ సింగిల్ యూనిట్లో చేసి అసలు ఎవరికి గుట్టురట్టు కాకుండా దేశాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు. సో ఆ విషయాన్నే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పాదయాత్రలు అన్నీ చెప్తారని చెప్పి రాహుల్ గాంధీ గారి మీద ఒక స్ట్రెస్, మెంటల్ ప్రెషరు ఇట్లాంటి క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పార్టీ అనేది ఒక ముద్ర వేయడానికి బీజేపీ గతంలో చాలా బలంగా ప్రయత్నం చేసింది, కొంత సక్సెస్ అయిపోయింది కూడా. ఎందుకంటే రకరకాల స్కాములు బయటపడడం అవన్నీ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు, గాంధీ ఫ్యామిలీనే అవినీతి పరులు, గాంధీ ఫ్యామిలీలోనే అవినీతికి పాల్పడ్డారు అనే ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నం మళ్ళీ జరుగుతున్నట్టుంది. దేశ ప్రజలు నమ్ముతారండి గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అవినీతికి పాల్పడ్డారంటే? బేసిక్గా అండి గాంధీ ఫ్యామిలీ ఒకవేళ అవినీతి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి విషయం తీసుకుందాం. రాహుల్ గాంధీ గారికి అవినీతికి చేయాలనే ఉంటే 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వం ఉండే. ఆయనకు అనుకుంటే మంత్రి అయ్యేటోడు, అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యేటోడు, విచ్చలవిడిగా దోచుకునేవాడు దేశాన్ని. ఏ రోజు కూడా యాజ్ ఏ హ్యూమన్, ఆయన ఒక మనిషి ఇండివిజువల్ మీరు చూసినట్టయితే ఆయనకు ఒక ఐడియా ఉంది, ఏంటంటే ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి. అయితే సరే యూపీఏ ప్రభుత్వంలో వాళ్ళు కరప్షన్ చేసిరా చేయలేదంటే మీకు తెలుసు. బేసిక్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ, ఎందుకంటే ప్రధానమంత్రి వాళ్ళు తీసుకోలేదు. చాలా మినిస్ట్రీస్ కూడా అలయన్స్ గవర్నమెంట్స్ ఉంటుండే, ఎందుకంటే యూపీఏ అనేది ఒక రీజనల్ పార్టీస్ అలయన్స్లో కొన్ని స్కాములు జరిగింది, దాని మీద ఎంక్వైరీలు జరిగినాయి, దాని చాలా వరకు ఎంక్వైరీలు అన్నీ క్లియర్ అయినాయి. ఈరోజు ఒక చిన్న స్కామ్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్, ఎప్పుడు వెనకట 130 years ఓల్డ్ న్యూస్ పేపర్ ఉన్నటువంటి హెరాల్డ్ దాని మీద ఆల్రెడీ మీకు టోటల్ అవగాహన ఉంటుంది. దాంట్లో కొంచెం ఏదన్నా ఫైనాన్షియల్గా అంటే చాలాసార్లు ఏమైనా ట్రాన్సాక్షన్స్ లేదన్నా ఉంటే అది చాలా క్లియర్గా ఆల్రెడీ అన్ని మాధ్యమాలలో ప్రజలకు తెలిసింది. దాన్ని పట్టుకొని అదో పెద్ద భూతం మాదిరిగా చూపించి వాళ్ళను ఇమేజ్ని టార్నిష్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప నాకు తెలిసి అయితే ఆ కుటుంబం చాలా దూరంగా ఉంటుంది ఇటువంటి విషయాలకు.
అదే పవర్ అవసరం కూడా లేదనుకుంటా. అవసరం అని కాదు. కరప్షన్ అనేది కొంత అవసరం కూడా ఉండాలి కదా ఒక రకంగా. వాళ్ళకి ఏముంటుందండి, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఒకప్పుడు ఈ దేశం కోసం నెహ్రూ ఫ్యామిలీ మొత్తం ఖర్చు పెట్టి ఉద్యమాలు చేసింది. ఈరోజు తెలంగాణ కూడా సోనియా గాంధీ ఏం ఆశించింది చెప్పండి? ఏదైనా ఆశించింది ఎవరు? తెలంగాణ ఉద్యమం పేరు మీద అందరినీ మోసం చేసింది కేసీఆర్. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. ఇవాళ ఆ రోజు ఉద్యమంలో ఉన్నాడు ఎవడు మంత్రి లేడు. అసలు ఇదంతా ఆర్టిఫిషియల్ సిస్టమ్ బిల్డప్ చేసిండు. కానీ ఒరిజినల్గా ఆమె ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకో, ఆమెకి ఏం అవసరం చెప్పండి? అంటే ఒక తెలంగాణ ఇవ్వడం వల్లనే మళ్ళీ ఆమె ప్రభుత్వం తీసుకొస్తా సెంట్రల్ గవర్నమెంట్ అనుకుందా? కాదు, మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చింది. సో తెలంగాణ ప్రజలు దాన్ని గమనించారు కూడా. కాకపోతే ఇక్కడ కేసీఆర్ ఏంటంటే ఇదే సేమ్ మోడీ గారు ఏదైతే ఇప్పుడు వీళ్ళను బ్లేమ్ గేమ్ ఆడదామని చూస్తున్నారో ఇదే విధంగా వీళ్ళంతా ఒక ట్రిక్ అండ్ ట్రేడ్ బిజినెస్లోకి వచ్చారు. డిఫేమ్ చేయడం, ప్రజలను మభ్యపెట్టడం. కానీ ప్రజలు పదే పదే మోసపోతారని నేను అనుకోనండి. ఇప్పటికీ ప్రజలు ఒకటి రెండు సార్లు నమ్మి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఏం జరుగుతుందో. ఒకప్పుడు కేసీఆర్ ఎక్కడుండే, ఈరోజు కేసీఆర్ ఎక్కడుండు, కేసీఆర్ కుటుంబంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, కేసీఆర్ కుటుంబంలో ఏమేమి పోస్టులు ఉన్నాయి. ఈరోజు ఏదైనా చూడండి, మన నిరుద్యోగుల విషయం మీరు మన మైబాద్లో చూసిర్రు, సూసైడ్స్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ చెప్పండి. బేసిక్గా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. ఏంటంటే ప్రజలకు చిన్న ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని టెంపరీ లైఫ్లో బతికిస్తుంది. రైతు బంధు అంటుండే, కానీ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ ఉంటుండే. ఆ రుణమాఫీ అనేది మర్చిపోయి అది ₹1,00,000 2 లక్షల రుణమాఫీలు ఉంటుండే. అవన్నీ మర్చిపోయి టెంపరీగా నెలకు ₹1,00,000 2 లక్షలకు వడ్డీ వేసుకుంటే సంవత్సరానికి ₹1,00,000 15% బ్యాంక్ వడ్డీ వేసుకున్నా 15,000 వస్తాయి. ఆ 15,000 వడ్డీ మందం వీళ్ళకి ఇచ్చి అసలు ఎగ్గొట్టిండు. ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరీగా ఆయనకి ఏంటంటే కామన్ మ్యాన్ మీద బాగా స్టడీ చేసిండు. కామన్ మ్యాన్ అనే పర్సన్ని ఎట్లా మభ్యపెట్టాలి. గొల్లలు ఉంటే మేకలు ఇస్తా అంటాడు, దళిత ఉంటే దళిత బంధు ఇస్తా అంటాడు. రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? రాష్ట్రము ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద వీటి పేరు మీద ఎంత కుంభకోణం జరిగింది. అసలు మన ఆర్థికంగా మనం తెలంగాణ ఇచ్చినప్పుడు మనకు అప్పు ఎంత, ఈరోజు అప్పు ఎంత చూస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అప్పు అంటే అందరూ ఏమనుకుంటారు అంటే సగటు మనిషి ఎవరు నేను చేసిందా, నేను చేయలేదు కదా, కేసీఆర్ చేసిండు కట్టుకుంటారు. కేసీఆర్ ఎవరు కట్టనికే? రేపు కేసీఆర్ ప్రభుత్వంలోకి వెళ్ళిపోతే అది వచ్చే కొత్త ప్రభుత్వం మీద లాస్ట్కి మన మీద పడుతుంది. ప్రతి సగటు మనిషికి ₹1,00,000 అప్పు ఉంది. 4 కోట్ల ప్రజల మీద 4 లక్షల కోట్ల అప్పు ఉంది. అంటే ఒక్క మనిషి మీద తెలియకుండా మనకు ఏమి తెలియదు అనుకుంటుడు. ఈరోజు అన్ని మాధ్యమాలు మనం తెలియాల్సింది ఏంటంటే కామన్ మ్యాన్కి వాళ్ళను తప్పుతో పట్టించి వాళ్ళ డబ్బులే వాళ్ళకి ఇస్తుండు ట్యాక్స్ రూపంలో. దళిత బంధు ఇస్తాడు, ఆడ వైన్ షాప్లో కలెక్ట్ చేసుకుంటాడు ఎక్సెస్. ఈరోజు లిక్కర్ బిజినెస్లో ఎక్సైజ్లలో రోజు రేట్లు పెంచుకుంటే ఎక్కడ పడితే అక్కడ దండుకుంటుండండి. సో డెఫినెట్గా ప్రజలు దీన్ని గమనిస్తారు. ఇవన్నీ జనాలు ఆలోచించి టీఆర్ఎస్ను కేసీఆర్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ను పవర్లోకి తీసుకొస్తే నమ్ముతున్నారా? కాంగ్రెస్ పార్టీకి ఆ వాతావరణం ఉందా తెలంగాణలో? ఆ స్థాయి, ఆ వాతావరణం, ఆ లీడర్సు, ఆ కెపాసిటీ ఇవన్నీ జనాలు ఎక్స్పెక్ట్ చేసేంత స్థాయిలో కాంగ్రెస్ ఉందా? బేసిక్గా ఏమైంది, మీరు అమెరికా, ఆస్ట్రేలియా అటువంటి దేశాలు తీసుకున్నప్పుడు 2 పార్టీలు ఉంటాయండి. 2 పార్టీలలో ఒక పార్టీ అడ్మినిస్ట్రేషన్ బాగాలేకపోతే ఇంకో పార్టీకి ఓటు వేయడానికి ప్రజలకు మొగ్గు ఉంటుంది, వాళ్ళకు ఆలోచన ఉంటుంది. ఈ కొత్త ట్రెండ్ ఏమైపోయిందంటే మన దగ్గర ఒక 5-6 పార్టీలను క్రియేట్ చేస్తారు. ఓటర్ అనేటైనా కన్ఫ్యూజ్ చేస్తారు. ఓటర్ అనేటైనా కన్సిస్టెంట్గా ఒక ఆలోచనకు ఉండేటట్టుగా చూస్తలేరు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అనేది ఉంటే ఒక 2-3 ప్రాంతాలలో మీకు తెలియందే ఉంది. అదే బీజేపీని ఈరోజు కేసీఆర్ పని కట్టుకొని రోజు ప్రెస్ మీటర్లో బండి సంజయ్నో ఈ మన ఈటల రాజేందర్నో లేకపోతే కిషన్ రెడ్డి గారినో అటాక్ చేసుకుంటా బీజేపీ అనే పార్టీని ఆయనే మోరల్గా సపోర్ట్ చేసుకుంటూ దాన్ని కొంచెం గ్రాఫ్ పెంచుతుండే. ఎందుకంటే కాంగ్రెస్ పేరు ఎత్తట్లేడుగా. ఎందుకు ఎత్తట్లేడంటే కాంగ్రెస్ అనేది సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్. ఇది 119 నియోజకవర్గాలల్లో అన్ని మూలల్లో కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ ఉంది, బీజేపీకి లేదు. ఈయన ఉపాయం ఏంటంటే బీజేపీ అనే పార్టీ మీకు ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ అనేది లేదు అంటే ఆ ఊర్లల్లో కనుక ఓటు పర్సంటేజ్ బీజేపీకి పెంచితే ఈయన ఒక 30% ఓట్లతో ప్రభుత్వం ఫామ్ చేద్దాం అనుకుంటుండండి. మీరు అన్నట్టు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రజలు ఇంకేమో ఆలోచిస్తారు. ప్రజలకు కోపం ఉంది, ప్రజలు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రజలు ఆల్టర్నేట్ చూడాలనుకుంటారు. కానీ ఒకేసారి మనము సినిమా థియేటర్ పోతాము కాంప్లెక్స్కి, ఆడ పోగానే 10 సినిమాలు ఉండేసరికి ఏ సినిమా థియేటర్లో పోవాలనో అర్థం కాని పరిస్థితి ఏర్పాటు చేసిండు అన్నట్టు. ఎందుకంటే మల్టీ ఆప్షన్స్ ఇస్తుండు. ఇక్కడ చూడండి, ఇప్పుడు బీఎస్పీ పార్టీ
దళితుల ఓట్లను దండుకోనికే అదొక దుకాణం పెట్టించిండు. వైఎస్ఆర్సీపీ పార్టీ రెడ్లు, క్రిస్టియన్స్, మళ్ళీ దళితులను అంటే అక్కడ కొంచెం టార్గెట్ చేసుకోవడం. రాజశేఖర్ అది కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ నుంచి. బీజేపీ అనే పార్టీ కొద్దిగా ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ కొన్ని చోట్ల, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం ఉన్నటువంటి పార్టీని ఈరోజు మొత్తం రాష్ట్రంలో సమానమైన పర్సంటేజ్ రావడానికి ప్రయత్నం తీసుకొస్తుండు. అట్లా ఏం చేద్దాం అనుకున్నట్టు ఒకవేళ కాంగ్రెస్కి 20-30%, 40%కో 50%కో యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు తీసుకునే ప్రయత్నం చేసి ప్రభుత్వంలోకి రావాలనుకుంటే ఆ 10-15-20%ను ముక్కలుగా చేసి పార్టీలో ఇట్లాంటి సంస్థలన్నీ పెట్టి వాళ్ళందరికీ ఒక ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళంతా 5,000-10,000 ఓట్లు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కామన్ మ్యాన్ కూడా ఆలోచించాల్సింది అంటే వాళ్ళు వేసే ఓటు వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు, ఏది ఆ పార్టీ సిద్ధాంతాల మీద వాటి మీద, కానీ వాళ్ళు ఒక నిమిషం ఆలోచించాలి. ఆ పార్టీకి వేసిన ఓటు మురిగిపోద్దండి. ఎందుకంటే ఆ పార్టీకి వేసిన ఓటు అది మ్యాండేట్లకు రాదు, ప్రభుత్వాలను కూల్చలేదు, ప్రభుత్వాలను కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ ఇదే ఈరోజు కేసీఆర్ ఏంటండి కోట్ల రూపాయలు దండుకోండు. ఇరిగేషన్ ప్రాజెక్టులలోనే ఎన్ని లక్షల కోట్లు పెట్టిర్రో మనం చూసినాం. అన్ని లక్షల కోట్లలో కమిషన్లు దండుకొని ఈరోజు 10,000 కోట్లైనా వెనకాడని పరిస్థితి ఉంది ఎలక్షన్లకు. అంటే కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు పెట్టాలనుకుంటున్నాడు. 100 కోట్లు పెట్టి 15% ఓట్లు కొనాలనుకుంటున్నాడు తక్కువ. ఇప్పుడు దళిత బంధు కూడా ఏంది, అందరికి ఇయ్యడు. ఎంత ఓట్ల పర్సంటేజ్ కావాలనో అన్ని ఓట్లకి ఇచ్చి వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని ఆ పర్సంటేజ్ ప్రకారం 30-32% ఓట్లు తెచ్చుకొని 68%, 70% జనం ఎవరైతే కేసీఆర్కి ప్రభుత్వంలోకి రావద్దు అని ఎగేనెస్ట్ ఓటింగ్ చేసిన వాళ్ళని కూడా కాదని 30% తోటి ప్రభుత్వంలోకి రావాలనే ప్రయత్నం చేస్తాం. అంటే నేననేది ఏంటంటే ఒకవేళ కేసీఆర్కు ఓటు వేయొద్దు అనుకుంటే, కాంగ్రెస్కు వేయాలనుకుంటే ఆ లీడర్షిప్ క్వాలిటీసు, ఆ క్రెడిబిలిటీ ఇష్యూ, లేకపోతే కాంగ్రెస్కి ఓటు వేస్తే నిలబడుతుంది మా కోసం అనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతారా? మీ మీద ఆ నమ్మకం ఉందా తెలంగాణ ప్రజలకు అనేది ఇప్పుడు బేసిక్ డౌట్ చాలామందికి ఈ విషయంలో. బేసిక్గా మీరు చూసినట్టయితే దక్షిణ తెలంగాణలో నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో మీరు జర్నలిజం చేస్తారు కాబట్టి మీరు చూసినట్టయితే ఆ ప్రాంతాలలో కాంగ్రెస్కి చాలా పట్టుంది. ఇప్పుడు కూడా మీరు గతంలో కూడా చూస్తే 1-2 నియోజకవర్గాలు 1,000, 500, 600, 800 ఓట్లతోటి మా ఇంటర్నల్ ఫ్యాక్షన్ తోటి ఓడిపోయినాయి తప్ప జనం ఎప్పుడు కూడా రెడీగానే ఉరండి ఓటేయడానికి. మీరు అన్నట్టు 100% కరెక్ట్. లీడర్షిప్ మధ్యన యూనిటీ లేదని ఒక భావం ఏర్పడ్డది కింద. వీళ్ళందరూ కలిసి అకౌంటబిలిటీ లేదనేది కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన రాత్రి పగలు ఒక ఎక్సర్సైజ్ విధంగా అంటే ప్రతి ఇష్యూని టేకప్ చేసి మీరు 1 సంవత్సరం అవుతుంది ఈ నెల దాటితే, సంవత్సరంలో ఎన్ని ప్రోగ్రామ్ తీసుకుంటూ ఎన్ని పబ్లిక్ మీటింగ్ పెట్టిండో చూడండి. గత 2014లో తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు అన్ని చేయని ప్రోగ్రామ్ సంవత్సరంలో చేసాడు. ప్రజలకు పోవడానికి ప్రయత్నం చేస్తుండు, అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుండు. అట్నే మంచి నాయకత్వాన్ని 119 నియోజకవర్గాలల్లో అట్లీస్ట్ ఐడెంటిఫై చేసి ఒక ప్రత్యేక సంస్థ ఢిల్లీ నుంచి అపాయింట్ కాబడ్డ సంస్థ ద్వారా వాళ్ళు ఎవరెవరు పనిచేస్తుర్రు, దాంట్లో ఒక 3-4 ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఎవరు మెరిట్ బేసిస్ మీద అంటే ఎవరికి విన్నబిలిటీ అనే ఆపర్చునిటీ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు పోతుండు. అకౌంటబిలిటీని పెంచడానికి ప్రయత్నం చేస్తుండు. మీరు మన రాహుల్ గాంధీ గారిని కూడా చూసారు వరంగల్లో. గతంలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడు సభ పెట్టినా ఇంత ప్రత్యేకంగా ఆర్గనైజేషన్ విషయం కానీ ఇంటర్నల్ పార్టీలో ఉన్న సమస్యలను మీరు చర్చ చేయండి, బయట మాట్లాడొద్దు, వీలైనంత మటుకు మీరు యూనిటీగా ఉండండి, మీకు ఎవరికన్నా పక్క పార్టీల మీద ప్రేమలు ఉంటే వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓపెన్గా అంటే ఒక పబ్లిక్ మీటింగ్లో 2-3 లక్షల పబ్లిక్ మీటింగ్లో ఒక పార్టీ నాయకుడు నార్మల్గా కామన్ మ్యాన్ ఇష్యూస్ మీద ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు. కానీ ఫస్ట్ మేము కరెక్షన్ ఏంటంటే ఇంటర్నల్ పార్టీని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే జనానికి నమ్మకం క్రియేట్ చేసే ఓట్లు వస్తాయండి. జనానికి నమ్మకం క్రియేట్ చేయాలి. జనం ఈరోజు చూసేది ఏంటంటే నాయకత్వం. గతంలో మీరు అన్నట్టు అకౌంటబిలిటీ లేక డిఫ్లెక్షన్స్ అయినాయి. అడిగేటోడు లేడు కాబట్టి డిఫ్లెక్షన్స్ అయినాయి. అడిగేటోడు ఉంటే డిఫ్లెక్షన్స్ ఎందుకు అవుతాయి? ఈరోజు 12 మంది ఎమ్మెల్యేలు పోయారు. 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఎవరో ఒకరు అడ్డు నిలబడి ఏం సమస్యలు ఉన్నాయి, దేని ఉన్నాయి, ఎట్లా పరిష్కారం చేద్దామనే ఆలోచనతో కూర్చొని ఉంటే పోయేటోళ్ళే కాదు కదా. పోయేటోడిని ఆపే ప్రయత్నం జరగలేదు. కాబట్టి ఇవన్నీ తప్పిదాలు జరిగినాయి. నేనేమి ఈరోజు ఇంటర్వ్యూలో
మా కాంగ్రెస్ పార్టీ గతంలో బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు అదే విధంగా పోతే ప్రభుత్వంలోకి వస్తాం అంటలేను. 100% కాంగ్రెస్ పార్టీని ప్రజలు లైక్ చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. రెండోది ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను అందరినీ ఇదే క్వశ్చన్ అడుగుతా. ఆల్టర్నేటివ్ లీడర్షిప్, లీడర్ కేసీఆర్ వర్సెస్ అని చూసినప్పుడు మీకున్న రేవంత్ రెడ్డి ఆ సమాన ఇది తీసుకురాగలుగుతాడా? అంత క్రెడిబిలిటీని జనం నుంచి సంపాదించుకోగలుగుతున్నాడా? అది కనిపిస్తుందా? 100% మీరు చూడండి. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మీరు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రజలు వస్తారు, కానీ ఓట్లు రావట్లేదు. గతంలో నేను కూడా ఛాన్సాల రేవంత్ రెడ్డి గారితో ప్రయాణం చేసినప్పుడు మేము ఆలోచించడం, మనం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో 32 లక్షల ఓటర్లకు ఎక్కడో మనం 4 లక్షల మైనస్లు ఉన్న నియోజకవర్గం నిలబడి ఎంపీ గెలిచిండు అంటే ఆయనను విశ్వసించారు, నమ్మకం, ఆయన ప్రశ్నించే గొంతుకని వేసారు. మనం ఒక్క రేవంత్ రెడ్డితోటి రాష్ట్రాన్ని తెచ్చుకోవద్దు, 119 మంది రేవంత్ రెడ్డిలను తయారు చేయాలి. ఎప్పుడైతే మనం 119 మంది రేవంత్ రెడ్డిలను తయారు చేసి ప్రశ్నించే గొంతుక, మీ ఎమ్మటి ఉంటా నష్టం వచ్చినా కష్టం వచ్చినా జైలు పాలైనా కానీ నేను పార్టీ వదిలిపెట్టా. అయ్యాలో కూడా మీరు చూడండి, ఓటుకు నోటు కేసులో కేసీఆర్ది అల్టిమేట్ గోల్ ఏంది? ఓటుకు నోటు కేసులో ఆయన లోపలేసి ఆయనను ప్రెజర్ పెట్టి ఎవరి పేరో చెప్తే నీకు మంత్రి పదవి ఇస్తా 1000 కోట్లు ఇస్తా అంటే కూడా ఆ రోజు పోలే ఆయన. ఇటు చెప్తున్నా అంటే అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఒక 5 కోట్లకో 10 కోట్లకో అమ్ముడుపోవచ్చు, ఓ మంత్రి పదవి కోసం అమ్ముడుపోవచ్చు, కానీ ఇంకా నీకు జీవితంలో అదే లాస్ట్. సో మనం 119 నియోజకవర్గాలల్లో ఒక్క రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాలలో ఓట్లు తీసుకురావాలంటే అక్కడ ఒక లీడర్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయగలగాలండి. అంటే నేను అనేది ఏంటంటే, మీకు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఒక కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఆ కాన్స్టిట్యున్సీలో ఫలానా చామల కిరణ్ కుమార్ రెడ్డిని నన్నే అనుకుందాం, మీరు నరిష్ చేయాలి లీడర్ని. ఉట్టిగానే బీఫామ్ ఇస్తే ఓ 20 నెల రోజుల ముందు బీఫామ్ ఇచ్చి పంపించారు అనుకోండి, నెల రోజులలో ఆయన పోయి ఆ రూట్ మ్యాప్ వేసుకునే లోపు అక్కడ ఉన్నటువంటి సిస్టంలో ఇవ్వలేక నష్టపోయి ఓట్లను అడగలేక మధ్యవర్తులను నమ్మి ఆగమైపోతున్నారు నాయకులు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం చేయాలంటే, ఆల్రెడీ ఆయన ప్రణాళిక చేసుకుంటున్నాడు, ప్రతి దగ్గర ఒక అకౌంటబుల్ లీడర్ని తయారు చేయాలి, ప్రజలకు కనెక్ట్ చేయాలి. ప్రతి బూత్లో ఈరోజు మెంబర్షిప్ 42 లక్షల మంది మెంబర్షిప్ చేయగలిగిందండి. ఏం జోక్ అనుకుంటుర్రా? మెంబర్షిప్ అంటే గతంలో ఓ తెల్ల పేపర్ తీసుకొని పుస్తకాలు తీసుకొని ఓటర్ తీసుకొని రాసేసి రుసుము చెల్లించేటోళ్ళు. ఈరోజు మొబైల్ ఫోన్ తీసుకుపోయి ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేసి మీ ఫోటో తీసుకుంటే కానీ మీరు మెంబర్ కాలేదంటే, ఈరోజు ఎలక్షన్లు రాకుండానే కాంగ్రెస్ పార్టీ బూతులలో పోయి 34,000 చిల్లర బూతులు ఉన్నాయి తెలంగాణలో. 34,000 చిల్లర బూతులల్లో బూతుకు 100 యావరేజ్గా చేసుకుంటా, కొన్ని ఎక్కువ చేసుకుంటా 40 లక్షలు దాటిందండి. అంటే అది చాలా చిన్న కార్యక్రమం కాదు. దాన్నే మనం ఇంప్లిమెంట్ చేసి అక్కడ బూత్ కార్యకర్త ఎవరైతే ఇలా 100కు పైగా చేసిర్రో ఆయనను మన నాయకులు నెత్తి మీద పెట్టుకొని కాపాడుకుంటే ఆ కార్యకర్తనే ఆ ఓట్లు తెచ్చి డబ్బులు వేయిస్తాడు. ఇదేం రాకెట్ సైన్స్ కాదండి, కామన్ సెన్స్ ఉండాలి పాలిటిక్స్లో. నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు 100% ఎక్సర్సైజ్ చేస్తుండండి, డే అండ్ నైట్, డే ఇన్ అండ్ అవుట్. మీరు చూస్తుర్రు, 3-4 రోజులు ఉద్యమాలు చేసిండు. మొన్న అక్కడ ఐఐటి బాసర పోయిండు, నెక్స్ట్ డే రోజు వరంగల్ పోదామంటే అరెస్ట్ అయ్యిండు, నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఢిల్లీ పోయిండు. అంటే 365 days నో హాలిడే కింద పనిచేస్తుండు. వేరే నాయకులు కూడా పనిచేస్తారు. అందరు కలిసి కట్టుగా పనిచేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు మొన్న వచ్చిర్రు, చాలా ఆయన కూడా పాదయాత్ర తీసుకుంటుండు. అక్కడ ఎక్కడోళ్ళు అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ నియోజకవర్గంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు 24 గంటలు ఆడ కోదాడ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతారు. జానారెడ్డి గారు మొత్తం నారుసాలనే తిరుగుతారు. వీళ్ళే కాకుండా అంటే నేను చెప్పేటోళ్ళు 30 మంది ఎవరండి. నేను అనేది 119 నియోజకవర్గాలల్లో మనం అట్లీస్ట్ ఒక 85 నియోజకవర్గాల నుంచి 90 నియోజకవర్గాలల్లో ఈరోజు ప్రజలు ఓట్లు వేద్దాం అనుకునే దగ్గర, ఎక్కడైతే నాయకత్వం మీద వ్యతిరేకత ఉన్న దగ్గర కనుక మనం నాయకత్వాన్ని పటిష్టంగా తయారు చేస్తే 100% ప్రభుత్వంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఉన్నట్టేనా? నేను ఒకటి చెప్తాను, ఇది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద స్ట్రక్చర్ ఉన్న పార్టీ. ఇది రీజనల్ పార్టీ కాదు. ఓ ఫామ్ హౌస్లో కూర్చొని బీఫామ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఫామ్ హౌస్లో కూర్చొని 2-3 కలిసి మాట్లాడుకొని వాళ్ళ లెక్కలు వాళ్ళు మాట్లాడుకొని చేసేది కాదు. దీంట్లో ఏమైందంటే సామాజిక న్యాయం. నేను చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంటుకు 2 బీసీలకు ఇవ్వాలని ఆలోచనలు ఉన్నారు. రిజర్వ్డ్ కాకుండా ఇస్తే ఏంటంటే బీసీ నాయకత్వాన్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఆయన ఆలోచన. ఎందుకంటే చాలా దగ్గర ఇప్పుడు గతంలో కొన్నిసార్లు చూస్తే నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఒక్క బీసీ నాయకుడే ఉండేది, భిక్షమే గౌడ్ ఆలేరులో. మిగతా నియోజకవర్గం మొత్తం రెడ్డి నాయకత్వం ఉండేది. సో నేను అనేది ఏంటంటే చాలా ఆలోచనతోటి ముందుకు పోతుండండి. అంటే
ఆ ఆలోచన ఆయన లీడర్షిప్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తుండు డే 1 నుంచి డే 2 నుంచి. ఆయన ఏమంటుండు, నా సొంతోనికి నా కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర కదా, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయనకు టికెట్ ఇవ్వాలని ఏమంటలేడు. ఆయన ఏమంటుండు, గెలిచేటోని గురమే అండి, శత్రువు అయినా కానీ మనం ఇంటికి పోయి తెచ్చుకొని గెలిపించుకుంటేనే మనం ప్రభుత్వంలోకి వస్తాము, లేకపోతే గత 2014 జరిగినట్టే 2018 జరిగినట్టే మళ్ళీ 2023 కూడా జరుగుద్దన్న భయంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ ఫ్యాక్టర్ లేదు, మనము మన అనేది లేదు, పార్టీ గెలుపు గుర్రం, ఈ అంశం మీద ముందుకు పోతున్నాయి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ఒక పెద్ద పాదయాత్ర రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్లో ఒక ముఖ్యమైన నాయకుడు ఒక ఫేస్ చేస్తే పార్టీ మీద లీడర్షిప్ మీద జనానికి కాస్త నమ్మకం పెరుగుతుంది అనేది ఒక ఒపీనియన్ ఉంది. అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? రెండోది, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో పాదయాత్ర చేస్తే మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అందరూ కలిసి చేయాలని ఏదో ప్రపోజల్ పెట్టినట్టున్నారు. అట్లాంటివి చేస్తే అది ఏమైనా వర్కౌట్ అవుతుందా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ రెడ్డి గారు కూడా 2004లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అంత ఫ్రీ అండ్ ఏమీ లేదు. అంటే 99 నుంచి 2004 మధ్యన ఆయన పాదయాత్ర కూడా చాలా అడ్డంకులు వచ్చినాయి. అప్పుడు ఉన్న చాలా లీడర్షిప్, మంది అబ్జెక్షన్ పెట్టారులేండి. కాకపోతే ఆయన టాల్ లీడర్ కావడం వల్ల, కొంచెం ప్రజలల్లో ఎక్స్ట్రా గ్లామర్ ఉండడం వల్ల, ప్రజలు యాక్సెప్ట్ చేయడం వల్ల ఆయన సింగిల్ లార్జెస్ట్ లీడర్ అయ్యిండు. ఈ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఈరోజు కూడా మా నాయకత్వం అందరికీ చెప్తున్నాను, మేబీ రేవంత్ రెడ్డి గారు వయసులో అందరికంటే కొంచెం చిన్నోడు కావచ్చు సీనియర్ల కంటే, కానీ ఈరోజు అల్టిమేట్గా మనము, నాకే 45 ఏళ్ళు దాటినాయి, అంటే నా వయసే నేను ఇప్పటి మటుకు లీడర్ కాలేని పరిస్థితి. 70 ఏళ్ళ వయసులో 65 ఏళ్ళ వయసులో ఉన్న నాయకులే చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇది లాస్ట్ అవకాశం. ఈ కుమ్ములాటలు చేసుకొని పార్టీ రాకుండా చేయడం వల్ల ఈ పోరాటం, అంటే ఏదైతే మనం అందరం ఐక్యంగా పనిచేసుకొని మళ్ళీ ఒకసారి సోనియా గాంధీ గారికి తెలంగాణలో ప్రభుత్వం తెచ్చి ఆమె చేసిన త్యాగానికి మనం వెనకకి ఇవ్వకపోతే, ఇక రాజకీయంగా ఏం చేస్తాండి, మా అంటే ఏం చేయగలుగుతారు చెప్పండి? రిటైర్మెంటే కదా. రిటైర్ అయ్యేటప్పుడు ఒక మంచి పని చేసి రిటైర్ అయితే నెక్స్ట్ తరాలు ముఖ్యమంత్రి చేసి చచ్చిపోవడం ఎందుకు, అదొకటి ఉంటుంది. ఎవరినో నేను అనేది ఒకటే అండి, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అనేటోళ్ళను ముందే డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి అనేది కాదు లెక్క, మనకు ముందు 60-70 సీట్లు రావాలి, 60 కాదు. 60 వస్తే కూడా కేసీఆర్ అనేటోడు ఎటువంటి ఉపాయాలు చేసాడో మీకు తెలుసు. ఆల్రెడీ ఆయన ప్యాకెట్లు 7 ఉంటాయి కదా, ఎంఐఎం రెడీగా ఉంటుంది కదా. అందుకే అంటున్నాను మీకు, మనకు 60 కాదు 70 సీట్లు తెచ్చుకుంటే కంఫర్టబుల్గా మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు మనం ఎక్స్ట్రా ఎనర్జీతో పనిచేయాలి. పాదయాత్ర చేయడం అంటే సరే పబ్లిక్ యాక్సెప్ట్, మీ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తే తిప్పుకుంటే మీకే కదండి ఓట్లు వచ్చేటి. అంతే. సో నేను అనేది ఏంటంటే అందరు పాదయాత్ర చేయాలి, కాకపోతే ఒక లీడర్ అనేట ఆయన టోటల్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు లీడర్ అనేట ఆయన ఒక 500 కిలోమీటర్లు నడిచిండు అనుకోండి, అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామ పంచాయతీలకు పోలేడు. ఒక రూట్ మ్యాప్ ఏంటంటే 119 నియోజకవర్గాలను కనెక్ట్ చేసుకుంటూ నడవడం అనేది లీడర్ పోతాడు. రాహుల్ గాంధీ భారతదేశంలో చేయాలనుకుంటే రాష్ట్రాలన్నింటిలో అన్ని నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్లకు పోలేడు. ఒక్క పార్లమెంట్ పోతే 3 పార్లమెంట్లో అక్కడికి వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు పోతుంటే కనెక్టివిటీ పెరుగుద్ది, అంటే ప్రజలు ఆయనను కనెక్ట్ కాగలుగుతారు. సేమ్ రేవంత్ రెడ్డి గారైనా అధిష్టానం ఇంకెవరికైనా పాదయాత్ర చేయమని చెప్తే కూడా వాళ్ళు ఏం చేయాలి, రాష్ట్రమంతా ముందుకు పోయి నడిచేటప్పుడు ఈ లోకల్ లీడర్స్ ఎవరైతుర్రో అక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి పెద్ద నాయకులు అక్కడ లోకల్లో, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో చేస్తుండు, ఊరు ఇల్లు తిరుగుతుండు. ఖమ్మం జిల్లా మొత్తం చేయొచ్చు, ఇంకో నాయకుడు ఆదిలాబాద్ జిల్లాలు చేసుకోవచ్చు, అక్కడ ఉన్న పెద్ద నాయకుడు గత మినిస్టరు ఎమ్మెల్యే ఉన్న నాయకులు. ఇంకో నాయకుడు నల్గొండ జిల్లాలో 2-3 నాయకులు ఉన్నారు, 2-3 చేసుకోవచ్చు వాళ్ళ ఏరియాలో. ఇవన్నీ తీసుకొచ్చి కనెక్ట్ చేసి ప్రభుత్వంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే కింద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందండి. ఎండ్ ఆఫ్ ద డే మన రిజల్ట్ అయిపోయింది, ఇంటర్నల్ పార్టీ రిజల్ట్ ఏమని ఆయన పిసిసి చేసిరు కదా, ఇట్స్ యాక్సెప్టెడ్. మెరిట్స్ డిమెరిట్స్ అవన్నీ ఆల్రెడీ స్టడీ చేసి అన్ని అధ్యయనం చేసి చేసిరు. ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేసి పని చేయాలి, యాక్సెప్ట్ చేసి పని చేయాలి. మన కోసం పని చేయని అవసరం లేదండి, కింద జనం చూస్తుర్రు. ఇలా మీరు ఎక్కడికైనా పోండి, నేనే ఎక్కడికైనా పోతే మా నాయనమ్మ 100 ఏళ్ళు 95 ఏళ్ళు ఉంటుంది, ఏమంటే మీరు కొట్టుకోకుర్రా నాయన అంటది. మా తాత దినాలకు వచ్చిండు రేవంత్ రెడ్డి గారు శాలిగౌరవం. మా నాయనమ్మని కలిసి మా నాయనమ్మ, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కానీ జర అందరిని కలుపుకొని పో అన్నది. అంటే ఊర్లో ఉన్న టీవీ చూడనోళ్ళు జనరల్గా వినేటోళ్ళు కూడా ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉంటే ప్రభుత్వంలోకి వస్తారనే ఆలోచనలు. రైట్. పంజాబ్లో ఈ మధ్య ఒక ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేసి ఎన్నికలకు వెళ్ళారు. తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేసి ప్రజల్లోకి వెళ్తే మీకేమైనా ఉపయోగం ఉంటుందా? అందులోనూ
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్ని ఇటువైపు మళ్ళిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉండే ఛాన్సెస్ లేవా? లీడర్షిప్ టైమ్ అండ్ అగైన్ డెసిషన్ తీసుకుంటుందండి. డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్న పంజాబ్లో ఉన్న పరిస్థితి. సరే అది బ్యాక్ ఫైర్ అయ్యి ఉండొచ్చు. పంజాబ్లో ఉన్న పరిస్థితి, తెలంగాణలో పరిస్థితి ఉంటుంది, పంజాబ్లో పరిస్థితి ఉంటుంది, కర్ణాటకలో పరిస్థితి ఉంటుంది. ఇదేంటంటే కాంగ్రెస్ ఆలోచనలకు విరుద్ధంగా జరిగింది పంజాబ్లో. సహజంగా వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థులను చెయ్యరు, కానీ అక్కడ చేశారు. అంటే మార్చుకుంటారు కదా పరిస్థితులు. అంటే అది ఫెయిల్ అయింది ఎక్స్పెరిమెంట్. అవును. సో ఇంకా మనం దాని గురించి తెలంగాణలో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనే దాని మీద మనం మాట్లాడుకున్న దాంట్లో నేనేమన్నా అంటే రేవంత్ రెడ్డికి ఉన్న 100% క్యాపబిలిటీస్ని, క్రేజ్ని, ఆ కేసీఆర్ వ్యతిరేకత ఈ క్యాచ్ చేసుకునే వ్యక్తిగా ఆయన్ని ముందుకు తోస్తే ఉపయోగం ఉంటుందేమో కాంగ్రెస్కి అనే ఒక పాయింట్. 100% మనం కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నాం. మీరు ఆలోచించేది ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి కామన్ మ్యాన్ తరపున మాట్లాడుతున్నారు. అట్టుంటే బాగుంటుందేమో, అకౌంటబిలిటీ పెరుగుద్దని. అట్లా కాదు, ఇక్కడ కేసీఆర్ ఆయన సీఎం, ఈడ కేసీఆర్ కోటేస్తున్నామని ఓటర్కి తెలుస్తుంది. ఈడ బీజేపీలో అభ్యర్థి పెడతారా పెట్టరా మనకు తెలియదు. కాంగ్రెస్లో గతంలో హిస్టరీలో ఎప్పుడు కూడా ముందే ముఖ్యమంత్రిని డిసైడ్ అయ్యారు. 100% మీరు అన్నదాన్ని ఏకీభవిస్తాయి. ఏంటంటే అకౌంటబిలిటీ తగ్గుద్ది. సింగిల్ లీడర్షిప్ అనేదేమో ప్రజలకు నేను పలానా వ్యక్తికి ఎమ్మెల్యే కోటేస్తున్నా, ఈ ఎమ్మెల్యే గెలిస్తే పలానోడు ముఖ్యమంత్రి అవుతాడు అని తెలవడంలో కొంచెం క్లారిటీ ఉంటుంది. కానీ ఆ క్లారిటీ ఇవ్వడం వల్ల ఇంటర్నల్ ఫ్యాక్షన్ ఒకటే మాకు ఈరోజు మనం ఇంత చర్చలో మాట్లాడుకునేది ఏంటండి మీరు అర్థం చేసుకోండి. కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో మనం పనిచేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం చెడినా పర్లేదు, ఆడు బాగుపడవద్దు అనుకుంటే ఏం చేయలేమండి. ఇక మనం ఏం కాకుండా వాడైతే ఏం కావద్దురా అనే ఆలోచన ధోరణిలో ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీలో ఆధినాయకత్వం కింద పాపం అందరు కాదు సార్. ఒకటి నేను చెప్పేది, శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేలు గంటలో దొరుకుతారు 119 మంది. ఏన్నో డబ్బులు సంపాదించుకుంటారు. ఊళ్ళో లేకుండా నా కాడ 20 కోట్లు ఉన్నాయి, 30 కోట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు లేవని తిరుగుతూ ఉంటారు రోడ్లో. ఇక్కడ భలే ఏది కార్యకర్త. ఎందుకంటే రోజు ఊర్లే ఉంటాడు, రోజు ఆ బండకాడ పోయి పోరాటం చేస్తాడు, రోజు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పోరాటం చేస్తాడు, రోజు ఆ పోలీస్ స్టేషన్లో తన్నిపించుకుంటాడు. ఓపిక లేక మీరు నమ్మరు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలకు ఇష్టం లేకున్నా గెలిచిన సర్పంచ్లు, గెలిచిన ఎంపీటీసీలు, గెలిచిన ఉప సర్పంచ్లు నా ఏరియాలోనే చాలామంది బతుకుదెరువు లేక అందులో పోయి బతుకుతారు. ఒక్క దినంలో 50% లోకల్ బాడీ వెనకకు తిరిగి వస్తుంది మనం ధైర్యం ఇస్తే, నాయకత్వ ధైర్యం ఇస్తే. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా ఈరోజు కేసీఆర్ని పీకల మీద కాలేసి తొక్కాలన్నంత కోపం ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవ్వరికి కూడా స్వయం పాలన లేదు, బానిసత్వమే ఉంది. డిఫ్లెక్షన్ ద్వారా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయాడు. మొన్ననే చూసారు కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు గారు రోడ్డు మీద కూడా వస్తలేడు. ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి పోతే ఇక్కడ తాండూరులో ఎమ్మెల్యే అటు ఇటు విండో షాపింగ్ చేస్తుండే ఏకపాట్లకు పోదామని. ఇట్టా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో 5-6 నియోజకవర్గాలలో పెద్ద నాయకత్వం ఏదన్నా మంచి పార్టీ లేస్తే ఆ పార్టీలకు పోవాలన్న ఆలోచనతో చక్కర్లు కొడుతారు. 24 hours to 48 hours రాజకీయ సమీకరణలు మారుతాయండి నమ్మకం అనేది క్రియేట్ చేస్తే. బీజేపీ దుకాణం బాగుంటుందా, కాంగ్రెస్ దుకాణం బాగుంటుందా, మళ్ళీ చిన్న చిన్న బుడ్డ కిరాణా షాపులు పెట్టుకోరు. ఇన్ని దుకాణాలల్లో ఎవడెటు వాళ్ళను తెలియక ఈ కేసీఆర్ అనేటోడు మ్యాజిక్ నడిపిస్తుండు. ప్రజలు ఒకసారి క్లారిటీతో చూస్తే అన్నీ అర్థమవుతాయి. డబ్బు పెడుతుండే ఎక్కడి నుంచి పెడుతుండండి? మన ప్రింటింగ్ మిషన్ ఉందా ఇక్కడ? మన దగ్గర దండుకున్న డబ్బే మళ్ళీ రివర్స్ పెడుతుండు మనకు. ఇవాళ 100 కోట్లు పెట్టి రాజకీయం చేద్దామని ఆలోచన వచ్చిందంటే 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు ఎక్కడి? 4 లక్షల కోట్లకి వెళ్ళిపోయిన అప్పు, తెలంగాణ ఖజానాలకు వెళ్ళిపోయిన 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ దాంట్లో తిన్న కమిషనే 40,000 కోట్ల నుంచి 50,000 కోట్లు, లేకపోతే 1,00,000 కోట్లు. ఆ 1,00,000 కోట్లకి వెళ్ళే 10,000 కోట్లు తెచ్చి మళ్ళీ నీకు ఇచ్చి సగటు మనిషి మీద 1,00,000 అప్పు అయితే మళ్ళీ 1,000-2,000 ఇచ్చి మళ్ళీ ఒకటే వేయించుకుంటున్నాడు, మళ్ళీ 1,00,000 ఇద్దామని. నీ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నా, నీకు 2-3 వేలు ఇచ్చి నిన్ను హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఏంటంటే బా నాకు 2-3 వేలు ఇచ్చాను, 1,00,000 పైన అలా ఆలోచన లేరు. ఎందుకంటే 1,00,000 మీ జేబులోకి వెళ్ళి తీసుకోవట్లే. అదే అండి, మీకు క్యాష్ రూపాయన వస్తుంది, మీకు పోయేది వెనకాల మీ ఫ్యూచర్ రూపంలో పోతుంది అది. రేపు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ప్రభుత్వం నడిపే జీతాలు కట్టే పరిస్థితి లేదు. ఇంకా 10 ఏళ్ళకి ఎవడన్నా ముఖ్యమంత్రి చేస్తామంటే నాకు వద్దనే పరిస్థితికి తీసుకొస్తాడు. ఎందుకంటే గీ అప్పున్న రాష్ట్రాన్ని నడపలేను, నాకు చెడ్డ పేరు వస్తుందని. అసలు కేసీఆర్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందా? ఇదంతా సోషల్ మీడియా హైపు,
లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళకు ఊహించుకొని చేస్తున్న పోరాటాలు ఆరాటాలు గవర్నమెంట్లోకి రావడానికి ప్రతి దగ్గర వాళ్ళే ఆల్మోస్ట్ ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో కూడా ఈ 2-3 బై ఎలక్షన్స్ తప్పితే అన్ని చోట్ల బ్రహ్మాండమైన విజయాలు. వ్యవస్థ చాలా పటిష్టంగా తయారైపోతుంది. పార్టీ కూడా ఇదివరకున్నంత గందరగోళం లేదు టీఆర్ఎస్ పార్టీలో. చాలా పకడ్బందీగా పార్టీని వ్యవస్థను తయారు చేసుకురు. 800 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది రెడీగా, పైకి లెక్కలు. కేటీఆర్ రెడీగా ఉన్నాడు. హరీష్ రావు కేటీఆర్ ఆ మధ్య ఏదో అన్నారు, వాళ్ళంతా కొంచెం నీట్గా కనపడుతున్నారు. కవిత కూడా నీట్గానే ఉన్నారు. కొంత ఇబ్బంది ఏం కనపడట్లేదు టీఆర్ఎస్లో. మీకు ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మన ఇద్దరి మీద మీకు నా మీద కోపం ఉంది, నాకు మీద కోపం ఉంది. నేను బాగానే మాట్లాడుతున్నాను మీతోటి, ఎందుకంటే మీది నడుస్తుంది కాబట్టి. మీకు నేనేమన్నామంటే మీరు తప్పుగా చూపించి రేపు జనాలలో నన్ను బదనాం చేస్తారన్న భయంతో నేనేందంటే శ్రీనివాస్ గారు అంటుంటా. అని లోపల నాకు శ్రీనివాస్ గారిని కొట్టాలన్నంత కోపం ఉంది. ఇదేంటంటే ఇది పెరుగుతా పోతుంటుంది. వాక్ స్వాతంత్రం లేదా పార్టీలో. ఎవడన్నా ఏదైనా చెప్పుకోవాలన్నా గోడకు చెప్పుకో, ఇంటికి పోయి భార్యకు చెప్పుకొని ఏడుస్తుంటాడు టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు నరకం చూపిస్తున్నాడు. ఎందుకంటే ఫామ్ హౌస్కి పోయి కలిసి మంత్రి ఎవడు ఉన్నాడు చెప్పండి, ఒక్క మంత్రి పేరు చెప్పండి. పెద్ద పెద్ద లీడర్లు ఒకప్పుడు అరే తురే అనుకునే తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలా ఒకప్పుడు కేసీఆర్కి ఇంత పైసలు ఇచ్చి కేసీఆర్ తోటి ఈటల రాజేందర్ అనేటోడు కేసీఆర్కి పైసలు ఇచ్చి రాజకీయం చేయించిండు. ఆయన అటువంటినే పార్టీలకు వెళ్ళి బయటికి పంపించాడు. ఒక్కడు గలం విప్పినందుకు రాత్రి ఎలక్షన్లు అయిపోగానే ఆయన పార్టీలకు వెళ్ళి మంత్రి పదవి తీసేసి అంత కక్ష సాధింపు చేసినాక ఎవడన్నా ధైర్యం చేస్తాడా అండి? ఈటల రాజేందర్ కాడ కనుక డబ్బులు ఉన్నాయి కాబట్టి 100 కోట్లు పెట్టి ఎలక్షన్ చేయగలిగిన అందరు చేయగలుగుతారా అండి? అందరు చేయగలుగుతారా? మీరు అనుకున్నంత గొప్పగా ఏం లేదు అక్కడ. ఎందుకంటే మీరు కూడా ఇంటుంటారు. ఖమ్మం నుంచి మొదలు పెడితే, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ ఆలంపూర్ దాకా ఎవరెవరు ఏ పార్టీలో తిక్కు చూస్తున్నారు, ఎక్కడెక్కడ చర్చలు చేస్తారు. మధ్య ఒక ఆడ ఏదో బర్త్డే పార్టీ అయితే అక్కడ ఎవడో ఒక పాట పాడితే ఒక ఎమ్మెల్యే ఆ పాటను తీసుకొచ్చి వినిపిస్తే వాడిని వంగబెట్టి కొట్టిరంట పోయి. ఇట్లాంటి సందర్భాలు జరిగితే ఇంకా వాక్సాతురం లేదు, ఎవడేం మాట్లాడతాడు? అంటే గోడకు కూడా చెవులు ఉన్నాయన్నంత భయాన్ని క్రియేట్ చేసిరు వాళ్ళు. అంటే నువ్వు టాయిలెట్ వాష్రూమ్లో కూర్చొని కూడా కేసీఆర్ని కనుక ఒక బూత్ అన్నా, కేటీఆర్ని ఒక బూత్ అన్నా, అరే ఈ అమ్మాయి ఎవడో చెవులు ఉంటాయి లేకపోతే అద్దాలు తెలుస్తాయి ఏదో తెలిస్తే భయంకరమైన వాతావరణం. జనానికి ఏంటి సమస్య అనేది జనానికి కీలకమైన ప్రశ్న ఏంటంటే, జనానికి టీఆర్ఎస్ లో 100 ఉంటాయండి, జనానికి ఏంటి ఇబ్బంది? జనం అనేటోళ్ళు ఎప్పుడు కూడా ఓట్లు వచ్చేటప్పుడే వాళ్ళు మీకు చెప్తారు. ఎంపీ ఎలక్షన్ చూద్దాం, 16 సీట్లు వస్తాయి అనుకో. 16 సీట్లు ఎందుకు వస్తాయి అనుకోండు, ఇదే మనకు వ్యతిరేకత లేదని. మేమేమనుకున్నాం, చేవెళ్ళ సీటు విశ్వేశ్వరరెడ్డి గారి సీటు గట్టిగా ఉంది అనుకున్నాం. విశ్వేశ్వరరెడ్డి గారు 10,000తో ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అక్కడ జైరాబాదు మదన్ మోహన్ వీళ్ళందరూ 10,000, 15,000, 3,000, 5,000 ఓట్లతో ఓడిపోయారు. బీజేపీ ఆయన సొంత కూతురు నిజామాబాద్, అక్కడ స్వయం బాబురావు, ఇక్కడ కిషన్ రెడ్డి. అంటే మీరు ఏమంటారండి? అంటే జనం ఓట్లు వేస్తానికి వ్యతిరేకత ఓటు వేయడానికి రెడీ హుర్రు. నేను ఇందాక నుంచి మీకు అదే చెప్తున్నా, జనం అనేటోళ్ళు ఈరోజు రోడ్డు మీదకి రారు. ఎవరు వస్తారు? కార్యకర్తలు వస్తారు. జనం అనేటోళ్ళు అవసరం వచ్చినప్పుడు ఓటేస్తారు. జనం అనేటోళ్ళు ఈరోజు కూడా సూసైడ్లు అవుతున్నాయండి, కాట్లేవా చెప్పండి. నిరుద్యోగులు చచ్చిపోవట్లేరా? ఈరోజు అందరికి ఉద్యోగాలు వచ్చినాయా? ఈరోజు మనం హైటెక్ సిటీలో సెంటర్లో కూర్చొని ఉన్నాం. ఇక్కడ అంతా గ్లోజ్ కడితే 52 టవర్లు, మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. ఇదేనా ప్రపంచం? కరీంనగర్ లోపలికి పోయి చూడండి, భద్రాచలం లోపల పోయి చూడండి, ఇటు మహబూబ్నగర్ ఇంటర్నల్ ప్రాంతాల్లో పోయి లోయర్ మిడిల్ క్లాస్ ఎకరం భూమి 2 ఎకరాల భూమి నోడి ఇలా ఫీజులు కట్టలేక అప్పులు చేస్తారు. అయితే ఉద్యోగాలు రాక నిన్న జరిగింది ఏందండి? అగ్నిపత్ ఏమంటారు వాళ్ళు, ఏమన్నా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి మావోయిస్టులు ఆడ చేసింది. కట్టర్ స్టూడెంట్ వాడు సావే ఇక నెక్స్ట్ అనుకుంటుండు. వాడు అంత ధైర్యం చేసి బుల్లెట్ కాలిస్తే కూడా ఛాలెంజ్ చేసి వస్తా అంటుంటే, మీరు అన్నట్టు స్వచ్ఛ శ్యామలంగా ఉంది తెలంగాణలో. అసలు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవ్వరి ఇంట్లో కూడా నీకు ప్రాబ్లమే లేదు. కాకపోతే టెంపరీగా అందరినీ సాటిస్ఫై చేస్తాడు. ఒక వర్గాన్ని సాటిస్ఫై చేస్తాడు, ఇంకో వర్గాన్ని ఖతం చేస్తాడు, ఇంకో వర్గాన్ని అవసరాన్ని బట్టి రాజకీయం చేస్తాడు. కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుంది. దానికి సంబంధించి 70% వ్యతిరేకత ఓటుని కూడా అధిగమించి 30% ఓట్లతోటి ప్రభుత్వంలో రానికే ప్రయత్నమే ఈ మల్టిపుల్ పార్టీస్ తీసుకొచ్చే వ్యవస్థ. మీరు అన్నట్టు అందరు మంచుకుంటే 70% ఓట్లు ఎత్తారు కదండి.
అన్ని పార్టీలకు కలిసి 30 రావాలి కదా. పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ అయ్యి ఉంటే 40 నుంచి 45 సీట్లు వచ్చాయి. మీరు మళ్ళీ ఒకసారి పోయినసారి టికెట్ డిస్ట్రిబ్యూషన్ చూడండి, అలయన్స్ ఫ్యాక్టర్స్ అని మరీ గందరగోళం లేండి అది. నేను చెప్తున్నా. అంటే మీరు కూడా చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వంలోకి రావాలని. ప్రభుత్వంలోకి రావాలంటే ఒక్కొక్క సీట్ ఇంపార్టెంట్. సమీకరణ ఏంది, ఎవరికి ఇస్తున్నాం, ఏ సామాజిక వర్గానికి ఇస్తున్నాం, ఏ సామాజిక వర్గానికి ఇస్తే ఓట్లు ఇస్తారు, ఏ క్యాండిడేట్కి ఇస్తే అందరిని కలుపుకొని పోతాడు. ఆ మాత్రం ఎక్సైజ్ చేయకుండా గాలికి దీపం పెట్టి ప్రభుత్వంలోకి రావాలంటే రాలేమండి. అది ఒక ఈ ప్రొపరేటరీ కన్సర్న్ కంపెనీ కేసీఆర్. డబ్బులు విపరీతంగా ఉన్నాయి. వాడిని ఆ పార్టీని కొట్టాలంటే మనకు ఒక ప్లాన్ ఉండాలి. జనంకి అంటే అర్థమయ్యే విధంగా మనం ప్రచారం చేసుకోవాలి. అరే తెలంగాణ ఇచ్చి 2014లో మేము తెలంగాణ ఇచ్చినాం అని చెప్పుకోని పరిస్థితికి మనం ఓడిపోయినాం. మీకున్న పెద్ద అడ్వాంటేజ్ కదా అది. అంతే కదా. ఒక్క పాయింట్తో సగం క్యాంపెయిన్ కంప్లీట్ చేయొచ్చు లెక్క ప్రకారం. నిజంగా మీకు ఏమంటున్నా, అప్పుడున్న పరిస్థితులలో పీసీసీ ప్రెసిడెంట్లు సిఎల్పీలు ఊర్లలోకి పోయే ప్రయత్నం చేయలేదు, ఎవరు పోయి ప్రచారం చేయలేదు. ఎవరు కాన్షియన్స్లో వాళ్ళు బిజీ అయిపోయారు. మీకు అర్థమైందా? సో డెఫినెట్గా ప్రజలు వ్యతిరేకత ఉందండి. మీరు కావాలంటే సర్వేలు చూడండి, ఏదైనా చూడండి. పీకే అనేటోడు వచ్చిండు, పీకే అనేటోడు ఇలా నమ్మలేని పరిస్థితి ఉంది. పైన కనపడేది కింద లేదనేది రిపోర్ట్ కూడా ఇచ్చిండు. మీరు చూసిరో లేదు. మీరు అనుకున్నంత పెద్ద గొప్పగా ఏం లేదు మీ పరిస్థితి. విపరీతమైన దారుణంగా ఉంది. ఏదైనా ఉపాయం చేసి కవర్ చేసుకోవాలన్న ఉపాయంలోనే చాలా స్ట్రాటజీస్ బిల్డప్ చేస్తున్నారు ఇప్పుడు. టీఆర్ఎస్ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉంటే బీఆర్ఎస్ ఎందుకు చేస్తాడు మరి? అది అవన్నీ కన్ఫ్యూజ్ చేసే స్ట్రాటజీస్ అవన్నీ. ఇప్పుడు అది ఏంటంటే నేషనల్లో నెక్స్ట్ ఇక మనము అన్ని పార్టీలను కలపడానికనే పీకేని మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పంపించి పీకేని కాంగ్రెస్లో జాయిన్ చేయించి ఏదో ఉపాయం చేయవుతుంది. బ్యాక్ ఫైర్ అయింది. దాని ఉపాయం మీకు బ్యాక్ ఫైర్ అయిందని అంటున్నారు కదా. పీకే మీ దగ్గరికి వస్తే మీదే చాలా ఫ్లెష్ వాతావరణం వచ్చేది కాంగ్రెస్కి అనేది ఒక భావన ఉంది కదా. వాతావరణం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఏంటంటే కాంగ్రెస్లో ఇంకేదైనా ఆస్తి ఉంటే అమ్మేద్దామని వచ్చిండు. ఇంకేమైనా మిగిలినవి ఉంటాయి కదా, ప్రజలు ప్రేమ అభిమానాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రీ అలయన్స్లు అంటాడు. ఆ పార్టీతో ఇప్పుడు ఇక్కడే 30 సీట్లు కాంగ్రెస్కి 70 సీట్లు టీఆర్ఎస్కి అని చెప్పి అలయన్స్ పట్టుకోవచ్చు. అంటే 70 కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ ఖతం అయిపోయినట్టే కదా ఇంక రానున్న రోజులలో. అందుకనే వాడు ఏంటంటే మనకున్న గ్లామర్ని మనకున్న పార్టీకి ఉన్న స్ట్రెంత్ని వాడుకుందామని స్కెచ్ చేసిండు భారతదేశం మొత్తంలో. వేసి మోడీని కొట్టాలి, కాంగ్రెస్ పార్టీని లేపాలన్నది కాదు. కాంగ్రెస్ పార్టీ అనే ఒక సంస్థను 540 చిల్లర ఉన్నటువంటి పార్లమెంట్లలో కంటెస్ట్ చేయగలగబడే పార్టీ కాంగ్రెస్ ఈ భారతదేశంలో, నాట్ బీజేపీ. అటు కేరళవో తమిళనాడువో సౌత్లో చాలా దగ్గర అసలు అది బీజేపీ లేదు కదా. అటువంటి పార్టీని వాళ్ళు ఎసెన్స్ కింద తీసుకుందాం అనుకోండు. అది దాన్ని తిప్పి కొట్టిరు మనోళ్ళు. కాంగ్రెస్కి ఉపయోగం ఉంటుంది మీ ఆలోచన లాంగ్ టర్మ్. అదే అదే మీరు అన్నట్టు ఈ 2 రోజుల పేపర్లలో బాగా ఉత్సాహంగా రాసినంత మాత్రం పార్టీ ఎటు పోదు. జనం ఓట్టేసేటప్పటికి జనం సీట్లు ఇవ్వకుంటే కార్యకర్తలు ఎటు పోవాలండి? అన్ని అలయన్స్లు చేసుకుంటూ పోతే వన్స్ అలయన్స్ అంటే పార్టీ ఫినిషే కదా. నీకు 30% సీట్లు ఇచ్చినప్పుడు అలయన్స్లో ప్రాబ్లం అయింది కదా. బ్యాక్ టు తెలంగాణకు వస్తే షర్మిల హడావుడి చాలా కనిపిస్తుంది. ఖమ్మం ఇప్పుడు నల్గొండలో ఎంటర్ అయినట్టుంది. కోదాడ ఏరియాలో కూడా జనం బాగానే కనపడుతున్నారు. ఏంటి అంత జనం ఎందుకు వస్తున్నారు? చూడండి, ఇప్పుడు మనకు ఒకటి ఇదొక బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్. ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యేను ఓడగొట్టాలంటే 1:1 రేషియోలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోరాటం చేయాలి. ఒక స్ట్రాటజికల్గా ఓడగొట్టాలంటే 1-2 కోట్లు కాన్స్టిట్యున్సీ మీద ఎవరితోటైనా పెట్టించి సమీకరణలు సెట్ చేసి ఆ పర్టికులర్ ఫ్యాక్షన్ ఎవరైతే వాళ్ళకి ఇంక్లైన్ ఓటర్స్ని డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే తక్కువ ఖర్చుతోటే ఇద్ది. ఇప్పుడు ఒక 4,000 ఓట్లు షర్మిల గారు తీసుకుండగలుగుతారండి. ఎగ్జాక్ట్ ఆ 4,000 ఓట్లను వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. చేసుకుని ఆ 4,000 ఓట్లు తీసుకుని ఆమె ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యేలు గారు. ఎందుకు ఆ 4,000 ఓట్లు చెప్పండి? ఏదో పార్టీ ఫండింగ్ చేస్తున్నటువంటి వ్యవస్థలకు మద్దతు ప్రకటించే ప్రక్రియ ఇది. నేనే సీఎం అంటుంది కదా, తెలంగాణ తొలి మహిళా సీఎంను నేను. ఆమె అసెంబ్లీ అనౌన్స్ కూడా చేసింది. ఏమని చెప్పి తిరగాలండి? మరి ఎట్లా తిరుగుద్ది? ఏదో ఒకటి చెప్పాలి కదా. మీరు ఉట్టిగానే తిరుగుతుంటే ఏమమ్మా ఏం పిచ్చి పట్టిందా తిరుగుతున్నావు అంటే, లేదు నేను ముఖ్యమంత్రి అవుతా అంటేనే కదా తిరిగంటే వాళ్ళు. నేను ఉట్టిగానే తిరుగుతున్నా, నాకేమీ ఇంట్రెస్ట్ లేదు సీఎం అయ్యేది, కానీ నాకు ఓన్లీ మిమ్మల్ని చూసిపోదామని వచ్చినా. మా నాయనకు మీరంతా ఇష్టమైన వ్యక్తులు కదా, మా ఊరు రానంటే రాజకీయం నడవదు కదా. నేను ముఖ్యమంత్రి అవుతా అంటేనే ఇప్పుడు ఆ జన సమీకరణ దానికి కావాల్సిన వ్యవస్థ అంతా చేసుకోగలుగుతుంది. మళ్ళీ వాళ్ళకు క్యాండిడేట్ కూడా దొరుకుతాడు కదా.
ఎమ్మెల్యే అవుతానికి. ఎమ్మెల్యే అయితే. ఆయనకి వీళ్ళే డబ్బులు పెడతారు కదా. టార్గెటే 4,000 ఓట్లు అయినప్పుడు ఏముందండి? ఇప్పుడు మీరే చూడండి, మీరు మీ సొంత నియోజకవర్గమై 4,000 ఓట్లు తెచ్చుకోవాలనుకోరనుకో, ఈ సంవత్సరం కష్టపడి మీకు 2 కోట్లు ఇస్తాను నేను, తెచ్చుకోలేరా? సింపుల్ స్ట్రాటజీ. అదే కన్ఫ్యూజ్ చేయడమే ఓటర్ని. రైట్. ఏంటి మీ పర్సనల్కి వస్తే ఏంటి, మీరు రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా ఏంటి? ఎక్కడ చూసినా మీరే కనిపిస్తుంటారు రేవంత్ రెడ్డి పక్కన. రేవంత్ రెడ్డి గారు చాలా తెలివికల్లోళ్ళు. రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది. మేమందరం ఆయనకు సన్నిహితులము. పొలిటికల్గా మేమందరం కూడా ఏంటంటే ఆయన పనిచేసే విధానంలో ఆయనకు సహకరించడానికి ఎక్కడైనా ఏ కార్యక్రమం అయినా మేము ముందుకు పోయి అక్కడ ఏమన్నా ఇబ్బందులున్నా ఏమైనా సమస్యలున్నా ఆయనకు తెలియడం, సో ఆయన దృష్టికి పోవడం, ఆయన వాటిని కవర్ చేసుకొని వాటిని అన్నింటినీ సరిదిద్దుకోవడానికి. ఎందుకంటే మా మీద కొంచెం నమ్మకం ఉండడం వల్ల మమ్మల్ని ఏంటంటే కొంచెం ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాము, గతంలో యూత్ కాంగ్రెస్లో పనిచేసే ఒక అనుభవం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను ఆయన 2-3 ఏళ్ళ ఆయన నాకు పరిచయమే 2017లోనే. తర్వాత ఆయన నాకు అంటే మనం క్యాపబుల్ పనోడు అన్న ఉద్దేశంలోనే నన్ను ఎంకరేజ్ చేయడం కానీ ఏది కానీ చేస్తుండు. నేను అలాగే ఆయనకు కూడా ఏంటంటే నాకు ఒకటే ఏమండి, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా అద్భుతంగా 2023 ఎన్నికలు చేయాలి. అవసరమైతే అన్ని నియోజకవర్గాలలో క్యాండిడేట్ డిక్లేర్ అయినాక కూడా మా దగ్గర కొంత టీం ఉంది, పోయి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఓటు మేనేజ్మెంటు, బూత్ మేనేజ్మెంటు, ఓటర్ మ్యాపింగ్ లాంటివి కూడా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాను. నేను ఎమ్మెల్యే కావాలని, నేను ఎంపీ కావాలని, నేను మినిస్టర్ కావాలని, నేను రేవంత్ అన్న దగ్గర కేవీపీ రామచంద్రరావు లెక్క కావాలనే ఆలోచనలు ఏమీ లేవు. ఆయన మాకు ఈరోజు ఒక పని ఉపయోగ చెప్తే 10 రోజుల దాకా అందుబాటులోకి కూడా రాకపోవచ్చు. అప్పుడప్పుడు మేము పని చేసుకొని తిరిగిపోయినాక ఆయనకు అందుబాటులోకి పోతాం. నాలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఒక కిరణ్ కుమార్ రెడ్డి అనే స్థాయి ఉన్న వాళ్ళు ఆయన దగ్గర ఒక 40-50 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అందరూ అట్లనే ఉంటారు ఆయనకు. మీరు ఆ మనిషిని చూసినప్పుడు అందరూ ఆయనకు కుడి భుజం ఎడమ భుజం లెక్కనే కనపడుతారు ఆ సందర్భానికి. ఎందుకంటే ఆయన ఆ టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళే కుడి భుజం. ఎవ్రీ టాస్క్కి ఒక భుజం ఉంటుంది. ఆ భుజం అనేది ఆ పర్టికులర్ టాస్క్లన్నీ ఆ భుజం పనిచేస్తుంది. సో ఆయన మల్టీ హ్యాండ్స్ ఉన్నాయి ఆయన కాడ. రైట్. మీరు ఈ నేషనల్ ఎలక్షన్ వచ్చిన ఢిల్లీలో కనిపిస్తుంటారు, అస్సాంలో కనిపిస్తుంటారు, ఆ మధ్య గోవాలో కూడా కనిపించారు. మరి తెలంగాణలో మీ ప్లేస్ ఏంటి? మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? మీకంటూ సొంత ఒక నియోజకవర్గం, ఒక ప్రాంతం, ఒక ఇది అనేది ఏమైనా ఏర్పాటు చేసుకుంటున్నారు? నాది ప్రాపర్ వచ్చి నల్గొండ తుంగతుర్తి నియోజకవర్గం, రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉండడం వల్ల కొంచెం మనకు ఇబ్బంది ఏంటంటే ఎమ్మెల్యేగా మనం కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం ఈసారి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2 బీసీలకు ఇవ్వాలి అన్న ఆలోచనతో ముందుకు పోయినప్పుడు నేను కూడా ఆయన మీద ప్రెజర్ పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న అవకాశాలను బట్టి ఆయనే చెప్తాడు కదా. పని చేసుకోవాలన్నా నాకు నెల రోజుల ముందు టికెట్ ఇచ్చేది ఉంటే నాకు వద్దు. నాకు టికెట్ ఇచ్చేది ఉంటే ఒక సంవత్సరంన్నర ముందు చెప్తే నేను ఇవన్నీ బంద్ చేసి పోయి ఆ ఊర్లోనే ఉండి అక్కడే ఇల్లు తీసుకొని అక్కడే సంసారం పెట్టుకొని అక్కడనే ఉండి ఆ ఓటర్ల మధ్యన ఆ బూత్ల మధ్యన తిరిగి ఓటు సంపాదించుకుంటే టికెట్ తీసుకొని కూడా ఎంత ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న పరిస్థితులు అటువంటి పరిస్థితి నాకేం కనపడతలేదు. నేనైతే ఈ 23 ఎన్నికలకు 24 గంటలు మా ఇంట్లో కూడా చెప్పిన, మన అమెరికా కూడా పోయిన అన్నతోటి అక్కడ కూడా చెప్పిన అన్నకు ఈ సంవత్సరంన్నర ఆయనకు ఫుల్లీ డెడికేటెడ్గా ఆయన ఏ టాస్క్ ఇచ్చినా పనిచేయడానికి ముందుకు పోతాం. కాకపోతే 24 ఎన్నికలకు వచ్చేసరికల్లా ఒకవేళ పార్లమెంటు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలకు పోతున్నారు కాబట్టి పార్లమెంటు అవకాశం ఉంటే నా సొంత పార్లమెంట్ వచ్చి తుంగతుర్తి నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్లో ఉంటుంది. అక్కడ ఉన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు నల్గొండ ఎమ్మెల్యేకి పోదామనే ఆలోచనతో మొన్ననే మీటింగ్ పెట్టి డిక్లేర్ కూడా చేయడం జరిగింది. సో వారు ఒకవేళ ఎమ్మెల్యేకి నిలబడే అవకాశం ఉండి వాళ్ళు ఎమ్మెల్యేకి పోతే అక్కడ ఎంపీకి మాత్రం అడగడం అయితే అడుగుతాను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి శిరస వహించి పనిచేస్తాం. అంటే ఈ కోమటిరెడ్డితో ఏమైనా గ్యాప్ ఉందా? ఆ మధ్య కొంచెం మీ మీద చిరపటలాడినట్టు విన్నాను నేను. ఏదో యాదాద్రికి ఏదో ఊర్లో టెంపుల్ కార్యక్రమానికి వెళ్తే ఆయన ఎట్లా పిలుస్తారు నా దగ్గరికి అని గొడవ చేశారని విన్నాను నేను. నిజమేనా? అంటే గతం నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను ఎన్నోసార్లు అంటే గత 15 ఏళ్ళ నుంచి పరిచయం నాకు. అంటే ఇంతకుముందు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ అడిగినప్పుడు కూడా వాళ్ళ సమీకరణలో వాళ్ళు మోహన్ రెడ్డిని ఎవరినో చేయాలనుకున్నప్పుడు కూడా నాకు అవకాశం దక్కలేదు. అట్లా మాకు కొంచెం గ్యాప్స్ ఉన్నవి. అంటే నేను కూడా ఎక్కువ కాంటాక్ట్లు ఉండకపోవడం వాళ్ళకు, ఎందుకంటే మనకు అవకాశాలు ఇస్తలేరు జిల్లాలని. నేను ఢిల్లీకి పోయి ఢిల్లీలో రాజకీయం చేసుకోవడము, 4-5 రాష్ట్రాలలో పనిచేయడము, జిల్లా మీద కాన్సన్ట్రేట్ అంటే అక్కడెక్కడ కూడా నాయకత్వం నన్ను అంటే నాలాంటి యంగ్స్టర్స్ ఎవరికైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు అన్ని విధాలుగా ఉన్నా కానీ కిందికి పోయే ప్రయత్నం చేసినప్పుడు అడ్డంకులు రావడం వల్ల నేను కూడా ఒక గాడ్ ఫాదర్ లేకపోవడం వల్ల
నాకు ఇబ్బంది కారణం వల్ల నేను గ్రౌండ్లో లీడర్ కాలేకపోయినా వాస్తవంగా. అంటే నా లెక్క నేనే కాదు, మీరు చూసినట్టయితే చాలామంది యంగ్ ప్రొడక్షన్ ఏం లేదు లీడర్స్. యాక్చువల్గా ప్రొడక్టివ్ ఉండాలి. 30-35% న్యూ లీడర్షిప్ని బిల్డప్ చేసుకుంటే పార్టీ పోతేనే అది. ఇండియన్ క్రికెట్ టీంలో కూడా మీరు చూడండి, వాళ్ళే ఆడతారు. ఏంది కపిల్ దేవ్ ఇప్పటిదాకా ఆడితే మరి ఎవరు ఉండకపోవు, సచిన్ టెండూల్కర్ రాకపోవు, విరాట్ కోహ్లీ రాకపోవు, ఎవరు రాకపోవు. కొత్తలో తీసుకొస్తే వాళ్ళు కూడా లీడర్లు అవుతారు. ఎవరు రాత్రి లీడర్లు కారండి. మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఒకసారి చట్టసభలకు పోయినప్పుడే లీడర్ అనేటోడు బయటకు వస్తాడు. మీరు చట్టసభలకు పోనీకి అవకాశం కూడా ఇవ్వకుండా యువతను మొత్తం అట్లనే వాళ్ళని కార్యకర్తల కింద వాడుకొని వదిలేద్దాం అనుకుంటే ఈ పార్టీ కూడా ఏంటంటే గ్రాండ్ హోల్డ్ పార్టీ అయింది, ఓల్డ్ మ్యాన్ పార్టీ అయింది ఇది. ఇప్పటికే కొంత కాంగ్రెస్ ఆ ముద్ర ఉంది, ముస్లింల పార్టీ అనేది ఒకటి ఉంది. నేను ఏమంటున్నా, పర్సెప్షన్ మార్చమంటున్నా. అదే దేవుడు ఇచ్చిండు మీకు, ఒక్కొక్కరు 4 సార్లు ఎమ్మెల్యే లేరు, 2 సార్లు ఎంపీ లేరు. దేవుని దయ వల్ల మీరు కూడా సరే ఎంతో కష్టపడి రాజకీయాలు చేసిరు, కానీ కొత్త నాయకత్వాన్ని మీరు పెంచాలి. సరే కుటుంబ పాలన, మీ కుటుంబాలలో మీకు బ్రదర్సు, సిస్టర్సు, కజిన్సు, అల్లుళ్ళు, మనవరాళ్ళు అందరూ రావచ్చు, కానీ కార్యకర్తలు జెండాలు మోస్టోళ్ళను కూడా మీరు అవకాశం ఇవ్వకపోతే పాలిటిక్స్లో ఏమైందంటే నమ్మకం కోల్పోతారు వ్యవస్థ. సో నేను డెఫినెట్గా పార్లమెంటు వాళ్ళందరూ ఆశీర్వాదంతో, ఇటు మా దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, అటు కోమటిరెడ్డి గారు ఉన్నారు, అటు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఇటు జానారెడ్డి గారు, అందరూ కూడా నేను ఒకటి ఏంటంటే కెపాసిటీ, కేపబిలిటీ, వర్త్, ప్రాక్టికాలిటీ ఉన్న వాళ్ళని లీడర్లను చేయడం తప్పులేదు. మీరు మమ్మల్ని ప్రేమిస్తే, ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారు 2017లో పరిచయం అండి. నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2006 నుంచో 5 నుంచో 4 నుంచో పరిచయం. నేను ఎందుకు అంత ఇంక్లేనంటే వాడుకోవడము అంటే ఒక ఎఫర్ట్, ఒక పర్సన్ దగ్గర టాలెంట్ ఉందనుకోండి, ఆ టాలెంట్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయడం అని తెలిసినప్పుడే లీడర్ అవుతారండి. నా దగ్గరికి 10 మంది వస్తారు, అందరిని ఒకే తీరుగా చూడదు. దాంట్లో ఒకటి తెలివికలోడు ఉంటాడు, వాడు కంప్యూటర్ మీద బాగా పనిచేస్తాడు, వాడు సోషల్ మీడియాలో పనిచేస్తాడు, వాడు ఊళ్ళో పోయి పనిచేస్తాడు. అందరినీ వాళ్ళను రకరకాల టాస్క్లు ఇచ్చినప్పుడు ప్రొడక్టివ్ అవుతుంది టీం. సో నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉర్రు ఇప్పుడు. ఏది తెలంగాణలో 1000 మంది ఉర్రు, 100 కూడా కాదు. ఏది హైలీ నాలెడ్జబుల్, పొలిటికల్ ఒక ఐడియా ఉన్నోళ్ళు, అవసరమైతే ఏదైనా టాస్క్ ఇస్తే పోయి కొట్టుకొచ్చేటోళ్ళు. అది కూడా ఇంపార్టెంటే కదండి. జనం అనేది ఓటర్లు, వ్యవస్థ అనేది ఉంటేనే కదా జనాన్ని దగ్గర రీచ్ అయ్యేది మనము. అంటే గతంలో హుజూర్ నగర్ క్లెయిమ్ చేసినట్టున్నారు, ఏంటి మరి హుజూర్ నగర్ క్లెయిమ్ చేసి మళ్ళీ ఎందుకు మానుకున్నారు? క్లెయిమ్ అంటే అప్పుడున్న పరిస్థితులు ఏమైపోయిందంటే, హుజూర్ నగర్ అనేది బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ ఎందుకు వచ్చిందంటే పార్లమెంట్ ఎన్నికలు రావడం వల్ల వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోవడం వల్ల, అయితే అక్కడెక్కడో డిస్కషన్ లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరే నేను ఇక ఫైనాన్షియల్గా అప్పటికే 2-3 ఎన్నికలు ఫైట్ చేసిన, నా కుటుంబము వద్దనుకుంటున్నాను, మంచి క్యాపబుల్ లీడర్ ఉంటే ఇంత పెట్టుకొని చేసుకుంటూ ఉంటే చూడండి అని ఒక మీటింగ్లో అన్నారని తెలిసింది. దాంట్లో పటేల్ రమేష్ రెడ్డి గారిని అందరినీ ప్రతిపాదించడం ప్రయత్నించి వాళ్ళు ఎవరు ఒప్పుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చిండు. నీకు మంచి అవకాశం వస్తే చేస్తావా, ఎందుకంటే ఈరోజు మీటింగ్లు ఇట్లా వచ్చింది, నువ్వు ఓకే అంటే నేను ప్రతిపాదిస్తా అన్నాడు. నేను అన్నా మరి ఉత్తమన్నతోటి కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి, ఆ కాన్షియన్స్లో గెలవాలంటే ఉత్తమన్న బ్లెస్సింగ్స్ గెలవలేము, కాబట్టి ఉత్తమన్నతోటి కూడా డిస్కస్ చేసి గెలితే చేయాలంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు, అది కాలేదు. ఈయన ప్రతిపాదించాడు రేవంత్ రెడ్డి గారు. కొంత కాంట్రవర్సీ కూడా అయినట్టుంది. ఇక కాంట్రవర్సీ అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ప్రతిపాదించడానికి తప్పు పట్టారు. రైట్. నేను తుంగతుర్తిలో మరి మీ సొంత నియోజకవర్గం, అక్కడ చాలా గందరగోళంగా ఉన్నట్టుంది అక్కడ రాజకీయాలు, రకరకాల క్యాండిడేట్స్ ఉన్నారు. నేను ఒక చిన్న విషయం తెలియజేస్తా అండి, ఏంటంటే LDMRC అని ఒక ప్రోగ్రాం పెట్టారు ఈ దేశంలో, ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మా దగ్గర అద్దంకి దయాకర్ గారికి 2 సార్లు సీట్ ఇచ్చారు. అద్దంకి దయాకర్ కూడా ఓడిపోవడానికి కారణం ఇంటర్నల్ ఫ్యాక్షనే. జనం ఓట్లు వేయడానికి రెడీ గుర్రు, జనం ఆరాధించారు, జనం ఎక్కడ లేనంత ప్రేమించి ఎక్కడ లేని విధంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కార్యకర్తలు ఆయనను భుజాల మీద వేసుకొని తిరిగారు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, కొప్పుల్ రాజు గారు నార్మల్గా ఏంటంటే ఢిల్లీలో ఉంటారు, కొప్పుల్ రాజు గారు ఎస్సీ సీట్స్ మీద అప్పుడు కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుండే. కొప్పుల్ రాజు గారు కనుక ఒక చిన్న ప్రయత్నం చేసి ఉంటే అద్దంకి దయాకర్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. కొప్పుల్ రాజు గారు మా దగ్గర దామోదర్ రెడ్డి గారు ఆ నియోజకవర్గానికి 2-3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యిండు. అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తం ఆయన కంట్రోల్ ఉంటుంది. టికెట్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి బైపాస్ చేసి టికెట్ ఇచ్చారు. అంటే అదే వద్దు అనేటప్పుడు ఫోర్స్ఫుల్గా టికెట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఏం చేసేది ఉండే అంటే రాహుల్ గాంధీ గారితో ఒకసారి దామోదర్ రెడ్డి గారిని కూర్చోబెట్టి దామోదర్ రెడ్డి గారికి రాహుల్ గాంధీతో పర్సనల్గా ఒక కమిట్మెంట్ విధంగా తీసుకొచ్చి చేసి ఉంటే ఈ పార్టీకి నాకు తెలిసి 2 సార్లు ఎమ్మెల్యే ఈజీగా అయ్యేటోడు. 10,000-20,000 తోటి గెలిచేటోడు ప్రతిసారి.
సో ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ ఆ నియోజకవర్గంలో ఆ సమస్య రాకుండా ప్రయత్నం చేయాలి అందరు కలిసి. ఎందుకంటే అక్కడ ప్రాతినిధ్యం వహించిన లీడర్ని కాదు అని చెప్పి ఏదైనా చేసే ముందు ఆలోచించాలి, ఎట్లా కలపాలనేది ఆలోచించాలి. నేను అనేది ఏంటంటే ఫ్యాక్షన్ బిల్డ్ కావద్దు. నేను అనేది దయాకర్ హార్డ్ వర్క్ చేస్తలేడు అంటలేను, దామోదర్ రెడ్డి గారు తప్పంటాను. వీళ్ళందరూ కలిసి పని చేయకపోతే ఈరోజు సూర్యాపేట నియోజకవర్గం అదే సమస్య ఉంది, తుంగతుర్తిలో అదే సమస్య ఉంది. అట్లా తీసుకుంటూ పోతే ఒక 30 కాన్స్టిట్యున్సీలు ఆ సమస్యల్ని పరిష్కారం చేస్తే 30 కాన్స్టిట్యున్సీలలో గ్యారంటీ గెలుస్తాం. గెలుపుకు దూరం లేమండి. గెలుపుకు రావాలి అంటే ఒక ఉపాయం, ఒక ప్లాన్, ఒక మధ్యవర్తి, సరి అయిన మధ్యవర్తిత్వం చేస్తే కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ కొంత కోఆర్డినేషన్ అంటే క్రెడిబిలిటీ ఉన్నోడే కోఆర్డినేట్ చేయాలి. కోఆర్డినేటర్ అంటే కాళ్ళు చేతులు ఉన్నోడే నన్ను పంపించినావు అనుకో, వాడు ఇంకా ఖరాబ్ చేసి వస్తాడు. ప్రాపర్ కోఆర్డినేటర్ పోయి బ్యాలెన్స్ చేసి అల్టిమేట్ గోల్ విన్నబిలిటీ పెట్టుకోవాలండి. అల్టిమేట్ గోల్ 65 సీట్లు ఎట్లా కొట్టాలన్న ఆలోచనతో ముందుకు పోతే డెఫినెట్గా మంచి ఆలోచనతో ముందుకు పోతే. సూర్యాపేట ప్రస్తావన తీసుకొచ్చారు. సూర్యాపేటలో ఎందుకు కాంగ్రెస్ వెనకబడుతుంది? నిజానికి జగదీష్ రెడ్డి అంత పెద్ద ఇమేజ్ ఉన్న లీడర్ కూడా కాదు. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, దాన్ని ఏం కాదన్నా మనం. కానీ అవతల వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, మీ కాంగ్రెస్ లీడర్లతో పోల్చుకున్నప్పుడు కాదు, అయినా కూడా ఆయన ఈజీగా చక్కగా గెలుస్తూ వస్తున్నారు వరుసగా. ఏం జరుగుతుంది సూర్యాపేట లాంటి నియోజకవర్గంలో? సూర్యాపేట నియోజకవర్గంలో యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలంటే, జగదీశ్వర్ రెడ్డి అనేట ఆయన కాదు గెలిచేది అక్కడ. మాకున్నటువంటి మధ్యన లీడర్ల మధ్యన సఖ్యత లేక జగదీశ్వర్ రెడ్డి అట్లా ఆయన బయటపడుతున్నాం. మీరు అట్లా తీసుకుంటే ఒక 4-5 కాన్స్టిట్యున్సీలు ఇప్పుడిప్పుడే చెప్పగలుగుతాం మనం. మీరు మిర్యాల కూడా తీసుకోండి, అక్కడ కూడా మీరు మంచి నాయకత్వాన్ని ప్రతిష్టంగా పోయినసారి మనం ఎవరికి ఇచ్చినామండి? ఎవరికి ఇచ్చినాం పోయినసారి? ఏం సంబంధం నియోజకవర్గంలో? ఎవరైనా ఎల్బీ నగర్లో ఇప్పుడు పోయి అక్కడ రాజ్యసభ అయిండు, అంతకుముందు తెలుగుదేశం పార్టీకి సీఎం క్యాండిడేటు. ఏమని ఓట్లేస్తారు ప్రజలు? వేసిర్రు అంటే ప్రేమ చూడండి, చంపుకోలేరు కదా. మీరు ఒక 6 నెలలు 6 సంవత్సరంన్నర పనిచేసే క్యాండిడేట్ని పెట్టి ఉంటే ఏం డిఫరెన్స్ వస్తుందో మీరే చెప్పండి. మీదే నియోజకవర్గం? మీ నియోజకవర్గంలో కూడా ఒకసారి ఆలోచించండి. ఏ నియోజకవర్గంలో అయినా మనం 6 నెలల నుంచి సంవత్సరం నుంచి ఎవరైనా పనిచేసే అభ్యర్థికి ఎట్లా పెచ్చు ఉంటుందండి. నెల రోజుల క్రితం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసి లీడర్ని పంపిస్తే అట్లాంటి ఒక 15-20 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ ఓడిపోయింది. ఏది ఇంపోర్టింగ్? మిరాల్ కూడా అయితే మరి 15 రోజులు కదా. అదే అంటున్నా, నామినేషన్ ముందే కదా అనౌన్స్ అయింది. ఎవరో కూడా వచ్చి అట్లా తిరుగుతుంటే ఎట్లా ఇస్తారండి ఓట్లు? కంపల్సరీ లీడర్షిప్ని డెవలప్ చేయాలి. ఇప్పటికి కూడా మనకు ఆయన ఎన్నికలు ముందు పోతాడు అంటారు కొంతమంది, ఏందో అంటారు. కానీ సంవత్సరం అయితే చేతిలో టైం ఉంది, ముందు పోతే సంవత్సరం ఉంది. సంవత్సరం అనేది చాలా కీలకమైన సమయం మనం. అంటే సర్వేలు అని చెప్తారు కానీ కాంగ్రెస్లో అది అవుద్దండి. కాంగ్రెస్లో చాలా లాబింగ్తో టికెట్లు తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎవరో సునీల్ కొనుగోలు మీకు, సునీల్ కొనుగోలు ఆయన చేస్తే మీకు బేస్డ్ అని ఇది చేస్తారని చెప్తున్నారు. అంటే సర్వేలు ఒక్కటే కాకుండా అక్కడ సమీకరణ చూసి ఇప్పుడే లీడర్ని మనం పంపించాలి. సర్వే ఉట్టిగానే అక్కడ ఏం లేకుండా ఒక సర్వే చేస్తే అందులో ఉన్నోడు బెటర్ క్యాండిడేట్, కానీ వాడు దేనికి పనికిరానోడు సర్వేలు వస్తాడు. కానీ మనం ముందు ఒక క్లారిటీ తోటి అక్కడ ఒక బీసీకి ఇవ్వాలనుకుంటున్నాం, ఒక కుర్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఒక రజక సామాజిక వర్గానికి ఇవ్వాలనుకున్నాం, ఒక మున్నూరు కాపుకి ఇవ్వాలనుకుంటున్నాం, ఇంకొక పద్మశాలికి మేజర్ క్యాస్ట్కి ఇవ్వాలన్నప్పుడు మనం ముందే ఆ కాన్స్టిట్యున్సీలను అటువంటి లీడర్ని ఎత్తికి అక్కడ ఆల్రెడీ నరీజ్ చేసుకోమని చెప్పాలి. ఎందుకంటే ఓవర్ నైట్ మనం సమీకరణలు లాస్ట్ కూర్చొని ఇంట్లో అన్ని కులాల సమీకరణ చేద్దామని చూస్తే తప్పది. అప్పటికప్పుడు కుల సమీకరణ చేయాలంటే ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది లీడర్ని. 1 year ముందే 119 నియోజకవర్గాలు, 17 పార్లమెంట్లు. ఇప్పుడు ఇక నియోజకవర్గాలు కాదు, ఇప్పుడు జిల్లాలు తీసుకోవద్దు యూనిట్. నా ఆలోచన ఈవెన్ మా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ యూనిట్, అసెంబ్లీ సబ్ యూనిట్, బూత్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్కి. ఇంకొక ఇందాక ముందు అడుగుదాం అనుకోండి, మీ పక్క నియోజకవర్గం మునుగోడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడా, ఉండబోతాడా? అసలు ఏంటి ఆయన పరిస్థితి? ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ ఇష్యూ వస్తుందేమో నా డౌట్. చూడండి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే పదే ఆయన కొంచెం కన్సిస్టెంట్ లేడు ఆయన ఆలోచనలకు. ఒక రోజేమో ఒక విధంగా మాట్లాడతాడు, ఇంకో రోజు ఇంకో విధంగా మాట్లాడి క్యాడర్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.
బేసిక్గా ఆయనకి ఏం థాట్ ఉందనేది ఎప్పుడు కన్సిస్టెంట్గా ఈరోజు చెప్పింది రేపు చెప్పరు, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పరు. మన రాహుల్ గాంధీ గారు మీటింగ్కి రాలేదు, ఈ మధ్య జరిగిన ఏ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. కనపడట్లేదు ఆయన అసెంబ్లీలో తప్ప ఎక్కడ కనపడట్లేదు. అంటే దానివల్ల ఏమవుతుందంటే లీడర్ అనేట ఆయన క్రెడిబిలిటీ కూడా ఖరాబ్ అవుతుందండి. నీకు ఏదున్న క్లారిటీ ఉంటే కింద కార్యకర్తలకు కూడా క్లారిటీ వస్తుంది కదా, దానివల్ల ఇంపాక్ట్ ఇంకా వేరే దగ్గర కూడా పడుతుంది కదా. అసలు కాంగ్రెస్కే నేను అనేది ఏంటంటే కాంగ్రెస్కే క్రెడిబిలిటీ ఇష్యూ వస్తుందేమో ఇట్లాంటి లీడర్లని కంటిన్యూ చేయడం వల్ల అనేది దాని మీద అధిష్టానం అంటే ఇప్పుడు వాళ్ళ పెద్ద లీడర్లు ఇప్పుడు వాళ్ళ మీ పరిస్థితి దాంట్లో చాలా మంది ఉన్నారు. పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న మొన్న మనీష్ తివారీ మీరంతా అగ్నిపథులు వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేస్తుంటే మనీష్ తివారీ మంచి ప్రోగ్రామ్ అని చెప్పాడు. ఇట్లాంటి లీడర్ల వల్ల కాంగ్రెస్కు ఇది మహారాష్ట్రలో 4 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొట్టేశారు మీ పరిస్థితి. మొన్న కర్ణాటకలో ఎవరో ఏదో చేశారు. కాంగ్రెస్కే వస్తున్నాయి ఇట్లాంటివి ఎక్కువగా. అంటే ఇది క్రెడిబిలిటీ ఇష్యూ అవుతుంది కదా. 100% అకౌంటబిలిటీ ఈజ్ అ క్రైసిస్. అకౌంటబిలిటీ అంటే ప్రతి నాయకుని మీద మనం క్రమశిక్షణ చర్యలు గట్టిగా తీసుకోవాలి, నష్టమైనా పర్లేదు కానీ. ఎందుకంటే మనం ఏదో నష్టం ఏదంటే అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందని చెప్పి కాలు కొట్టకపోతే పనం బుద్ధి, కాలు కొట్టుకొని బతికితే మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు బతికి. సో అది పరిస్థితి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ఇటువంటివన్నీ కూడా కరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరనే కాదు, మేము అలాంటి వాళ్ళం, చిన్న స్థాయి నాయకులం. కాకపోతే ఇది జనరల్గా ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది. ఇవాళ మీరు ఓపెన్గా అడుగుతుర్రు, నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ జనరల్గా ప్రతి కారణాల మీద ఇదే చర్చ నడుస్తుంది, మున్గోడు విషయం. సో డెఫినెట్గా ఆయన కూడా ఇంత పెద్ద సీనియర్ లీడర్, గతంలో ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, ఎంపీ చేసిండు. ఏది ఉన్నా కానీ స్ట్రైట్ లైన్ తీసుకోవచ్చు. కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ని ప్రతిష్టం చేయొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేనప్పుడు పక్క పార్టీలో కూడా పోవచ్చు. కానీ రోజుకు ఒక మాట మాట్లాడి ప్రజలు కాన్స్టిట్యున్సీలలో కార్యకర్తల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తారు. రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. మొత్తానికి మీరైతే రేవంత్ రెడ్డి సోల్జర్ ఈ ఎలక్షన్ వరకు పూర్తి స్థాయిలో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోయినా ఏం చేసినా సరే పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారే కాకుండా ఆయన మా పిసిసి ప్రెసిడెంట్ కూడా, ఆయన మా పార్టీ అధ్యక్షుడు కూడా. సో డెఫినెట్గా మేము కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధ్యక్షుడు ఉండడం వల్ల మాలాంటి కార్యకర్తలను ఐడెంటిఫై చేసి మాకు బాధ్యతలు ఒప్పజెప్పిస్తుండు కాబట్టి ఆ బాధ్యతలను 100% ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తాం. రైట్, చూద్దాం కిరణ్ గారు ఏం జరగబోతుందో. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఒక ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్కు మీరంతా అన్ని రకాల 100%. నేను ఇంకా కూడా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల నుంచి ఎవరన్నా యంగ్స్టర్స్ అంటే ఎలక్షన్లు మీద కాన్సన్ట్రేట్ ఆర్గనైజేషన్లో పనిచేయాలని, సంవత్సరం సమయం ఇచ్చి పార్టీ మీద ప్రేమతోటి మమకారంతో ఉన్న వాళ్ళు ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. అటువంటి వాళ్ళందరినీ కూడా నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ క్యాలిబర్ని బట్టి వాళ్ళని కూడా ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎక్కడెక్కడో చాలా కార్యకర్తలు బయటకు వస్తలేరు. ఎందుకంటే పరిస్థితులు బాలేక, గుర్తింపు ఉండలేదని, గత నాయకత్వం గుర్తుపట్టలేదని, కష్టపడితే ప్రయోజనం ఉండదని. కష్టపడదాం, పనిచేద్దాం. రానున్న రోజులలో మనలాంటి యంగ్స్టర్స్ అందరం కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. రైట్ అండి, బెస్ట్ ఆఫ్ లక్. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇది శ్యామల కిరణ్ గారితో స్పెషల్ ఇంటూ స్టేట్ ఇంటూ ఐ ప్రైమ్స్.